गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुरेव महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै శ్రీ గురవే నమః. పరమాత్మకులారా, నిన్నటి దినం 2వ అధ్యాయంలో మనమందరం కూడా ఆత్మప్రాప్తి అంటే ఆత్మస్వరూపం తెలుసుకోవాలనే వాళ్ళందరూ కూడా మొట్టమొదట దేవతారాధన అనేది అవసరము. ఎందుకంటే మన దేహానికి మన ఇంద్రియాలకి అధిష్టాన దేవతలు ఉండరు. వాళ్ళ అనుగ్రహం కలిగితే మనం ఇక్కడ వచ్చి శ్రవణం చేసేకి వీలైతుంది. కాబట్టి వాళ్ళని తాస్కారం చేయకూడదు. కాబట్టి వాళ్ళని మనమంతా కూడా ఆరాధన చేయాలా అనేది. ఆ ఆరాధన చేసేటప్పుడు కూడా యోగం అనే పదం వచ్చింది. ఆ యోగం అనే పదంలో వచ్చినప్పుడు పాతంజలి యోగాన్ని తీసుకోవద్దండి, మీరు వైదికమైనటువంటి యోగమే తీసుకోవాలా. పాతంజలి యోగం వైయక్తికంగా సాధన కావచ్చు, అది అయితే అది సార్వత్రికమైన అనుభవం కాదు. అందులో ఆ సమాధి అనేది ఒక అవస్థాబద్ధమైనది, అది ఆత్మస్వరూపం అవస్థాబద్ధం కాదు. మరి ఇప్పుడు సమాధి అనేది అవస్థలోంచి మీరు సాధించినారు కాబట్టి ఆ సాధించేది కాదు ఇదని తెలిపేదానికోసము అటువంటివి కష్టమైన మీరు స్వీకరించాల్సిన పని లేదు. విచారం ద్వారా సామాన్యమైన వ్యవహారం చేసుకుంటే మనం పరమాత్మ పొందేదానికి వీలుంది అని. ధ్యానం ఇంపార్టెంట్. ధ్యానం అనేది ఎట్టింగ్ ఇచ్చినట్టు కింద ఇప్పుడు మళ్ళీ ఉపాసన అన్ని వస్తాయన్నమాట. ఇప్పుడు ధ్యానంలో ఒక ధ్యేయ వస్తువు అక్కడ మనం ఉంచుకోవాల్సి వస్తుంది. అక్కడ అది ద్వైతానికి దారి తీస్తుంది. నువ్వు చూసేవాడవుతావు, అది ధ్యేయ వస్తువు అవుతుంది. కాబట్టి అది ద్వైతమే ఉంటుంది అనమాట. ఎప్పుడు కూడా నేను చేస్తాను అనేది ఇడిచిపెట్టాలా. నేను సమాధికి పోతాను అంటే చేసే బుద్ధి ఉంది, కర్తృత్వం ఉంటున్నాడు. ఇక్కడ నేను నాదనేది రెండు వదిలిస్తాం వేదాంతంలో. అట్లా అది స్వరూపంలో నిలబడేది. ఇప్పుడు సమాధికి పోయినావు నువ్వు, కరెక్ట్ కాదని ఒక 20 ఏండ్లు లేదా 1000 ఏండ్లు ఉండదు సమాధిలో. మేలుకొచ్చిన తర్వాత ఇప్పుడు రావణాసుడు వాళ్ళంతా 60,000 చేసి వచ్చినారు కదా. చేసి వచ్చినాక మళ్ళీ మేలకు వచ్చినాక వాళ్ళు పనులు ఇచ్చిపెట్టినారు. సమాధిలోకి పోయిన వాళ్ళే వాళ్ళంతా వేరే వాళ్ళు ఇంకా సమాధిలోకి పోయిన వాళ్ళే వాళ్ళు. మరి వాళ్ళు వచ్చినాక ఏమేమి పనులు చేసినారు? సమాధి జ్ఞానం అయింటే ఈ పనులన్నీ మళ్ళీ చేస్తారా? ఇది కరెక్ట్. మనకి అందుకే అసెస్మెంట్స్ అని మనం పెట్టుకోవాలి. ఉదాహరణలు కూడా కరెక్ట్ గా ఉందన్నమాట. మరి ఎందుకు వచ్చింది వాళ్ళకి వ్యామోహాలు? సమాధికి పోయిన వాళ్ళకి వ్యామోహాలు ఎందుకు రావాలా? పరమాత్మ వేదాంతంలో ఎప్పుడైతే నువ్వు విచారపూర్వకంగా పోయినంటే మళ్ళీ వెనక్కి తిరిగే క్వశ్చనే లేదు. ఎందుకంటే సృష్టిగా లేదు, విషయాలు లేవు అని తెలిసిపోతుంది. ఇక్కడ వెనక్కి వచ్చేది ఉండదు. ఇక్కడ అది సమాధి ఏమి వైయక్తికంగా చేసుకుంటాడు. ఈయన చేసుకొని దాంట్లో నిలబడినాడు, బ్రహ్మను ప్రత్యక్షం చేసుకున్నాడు, వరాలు పొందినాడు, మళ్ళీ రెగ్యులర్ గా వచ్చేసినాడు. సమాధి పొందిన తర్వాత దేవతలు కూడా కిందే ఇంకా అక్కడ ఆత్మ వ్యవహారం దగ్గర. అందువలన అవి మీరు అలవాటు చేసుకోవద్దండి, సహజంగా విడిచిపెట్టి దీన్నే తీసుకోండి అని చెప్పి నిన్నటి దినం అయిపోయింది. సమాధి సుషుప్తికి ఈక్వల్, సమానం. మా మూర్ఛ కూడా ఈక్వలే. మూర్ఛ వచ్చినానికి ఏం తెలుస్తుంది? మూర్ఛ పడిపోయినాడు, వాడిని ఎవరైనా కొడితే తిడితే ఏమన్నా చేస్తే వానికి ఏమన్నా తెలుస్తుంది? ఏమీ తెలిసలేదు. సేమ్ డిటో అనేది చచ్చినోడు నిద్రపోయినాడు ఒకటి అంటారు మరణం కూడా దాంట్లోకే లెక్క. కాబట్టి సవితృదేవనల్లి ప్రార్థన. నిన్న సవితృదేవుని ధ్యానాన్ని గురించి చెప్పుతూ ఇంక ప్రార్థన ఇవన్నీ మనం ఎట్టు చేయాలా అనేది. ఇప్పుడు రథసప్తం అని పొద్దు అన్నారు కదా, చెప్తే కదా దానికే జనమేమి గుళ్ళకి దండికి వస్తాడు. మనకు సూర్యుడు కనపడతానే ఉన్నాడు. మీరు పొద్దున్నే లేచి మొఖాలు కడుక్కొని ఎప్పుడైనా నమస్కారాలు చేసినారా? ప్రాతకాలంలోనే లేచి సూర్య నమస్కారాలు చేసినారా? పబ్లిక్ గా ఉన్నాడు. ఆ దేవాలయానికి మనం పోల్సిన పని లేదు. మరి ఈ పొద్దు ఆ తీరుగా ఎందుకు దూరుతాడారు అంటాడా? నిన్నటి దినం వచ్చింది. సూర్యుడిని, భూమిని, మనం అగ్నిని, ఈ మూడింటిని ఆరాధించాల. ఎందుకంటే భూమి అంతా మన దేహానికి సంబంధించింది, అగ్ని అంతా వాక్కు సంబంధించిండేది, ఇదంతా బుద్ధికి సంబంధించిండేది. ఇది సూర్యుని యొక్క వ్యవహారం అంతా కూడా కంటికి, సూర్యునికి, ఇది బుద్ధికి సంబంధించినది. కాబట్టి వీళ్ళని ఆరాధన చేసినట్లయితే మనము ఆత్మ ప్రాప్తి పొందడానికి వీళ్ళు మనకు సహకారం చేస్తారు అనేది సిద్ధం. అందుకే ఏ దేవతలన్నా మనం పూజ చేసి దాన్ని తప్పేం కాదు అది. అయితే ఆ చేసే సమకాలంలో మన బుద్ధి ఎట్లుంది, పరమాత్మ వైపు ఉంది అనేది ప్రధానం. అంతే. నువ్వు ఎల్లమ్మది, శుక్లమ్మది, మారమ్మది ఎవరినైనా చేసుకోమంటుంది శాస్త్రం, మేము వద్దనే లేదు, అది మీ ఇష్టము. అయితే కోరికలతో చేస్తే దాని ఫలితాలు వేరే, కోరికలు విడిచిపెట్టి చేస్తే దాని ఫలితమే వేరే. భక్తి అది కూడా భక్తి కాదనేకేం లేదు, అది తామస భక్తి అంటారు దానికి. ఈ దేవతను పూజించే వాళ్ళు సాత్విక భక్తి అంటారు. ఇట్లా యక్షల్ని రాష్ట్ర భక్తి అని ఇట్లా 3 విధాలుగా ఉంది భక్తులు కూడా. కాబట్టి నువ్వు ఎవరిని తీసేస్తావు? అంతేకాదు అందరిలోనూ పరమాత్మ ఉండాలన్నప్పుడు ఎవరిని నువ్వు మాట్లాడి దండిస్తావు? ఎవరైనా దండించిన ఎవరిని దండిస్తాండేది? నువ్వు హింస పెడితే ఎవరిని పెడతాడావు?
మరి కాబట్టి మహాత్ములైన వాళ్ళు ఎవరిని మాట్లాడలేదు. వాళ్ళు ఎవరు ఏం పని చేసుకుంటూ పోతాంటే చేసుకోండి అంటారు వాళ్ళు, అంతే. వీడు దుర్మార్గుడు, వీడు సన్మార్గుడు అని చెప్పకపోయలేదు వాళ్ళు. కారణం ఏమి? అవి ఉపాధి లక్షణాలు. అవి ఉపాధి లక్షణాలు. ఉపాధులు, ఆ ఉపాధి ఏది ఉంటే ఆ ఉపాధి చేసుకోవాల్సిందే, దాన్ని ఏం కాదనేకేం లేదు. అయితే ఉపాధి దగ్గులు ఉంటాయా, భేదాలు ఉంటాయా? ఏవి ఉండేకలేదు. ఓం ఇత్వాయ మనసా దేవాన్ సువర్యతో ధియాదేవం బృహజ్యోతి కరిష్యత సవిత ప్రసూతివాత్తాన్ యుంజతే మన ఉత యుంజతే ధియో విప్రస్య బృహతో విపస్థిత విహోత్ర దదేవయునా విదేశ ఇన్మహి దేవస్య సవితు పరిశుష్ఠితి. దీంట్లో ఇవి 2 మంత్రాలు ఉన్నాయి. దీంట్లో కూడా భావార్థము మన ఆది కరణగలను అంటే మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు. ఆది అంటే ఇంక అన్ని చేసుకోవాలి. మన దగ్గర ఏమేమి సరుకులు ఉన్నాయో అవన్నీ దాంట్లోకి. ఈ సాధనాలన్నింటినీ, కరణాలంటే పనిముట్లు, సాధనలను సవితృదేవను సూర్యదేవుని బ్రహ్మవన్ను కుర్తి నియోజన మాడలి. ఆ సూర్య భగవానుడు మన దగ్గర ఉండే ఇంద్రియాలన్నీ కూడా పరమాత్మను తెలుసుకునేకి నియమించు. ఆయన వేడుకుండేది. ఆయన పని ఏమో అంటే ఆయన మీడియా, మనకి పరమాత్మ చేసే మార్గం అని చెప్పినారు ఆయన్ని. కాబట్టి ఆయన అనుగ్రహం వచ్చినట్లయితే మనం పోయేదానికి. కాబట్టి ఆయన వేడుకోవాలా, మా ఇంద్రియాలన్నీ కూడా బాహ్య విషయాలకు పోకోకుండా పరమాత్మ కూడా అట్లా అనుగ్రహించమని వేడుకోవాలి. ఎందుకంటే ఆయన బుద్ధికి అధిపతి సూర్యభగవానుడు. కాబట్టి ఆ బుద్ధికి అది పని చేసేది. ఆ విధంగా వేడుకోండి. ಮತ್ತು ಸಮ್ಯಕ್ ದರ್ಶನದಿಂದ, ಸಮ್ಯಕ್ ದರ್ಶనం అంటే ఆత్మజ్ఞానం వలన ప్రకాశ స్వభావవాద బ్రహ్మద అవిష్టారవాగవంతే అనుగ్రహించాలి. అటువంటి పరమాత్మను పొందేదానికి ఆయన అనుగ్రహించాలా. యావ విప్రరు అంటే, విప్రులు అంటే బ్రాహ్మణులు అంటే వీళ్ళే, ఎవరైతే మహాత్ములు అంటాము. మనస్సನ್ನು కరణగలను అంతరంగ దర్శనಕ್ಕೆ బల్సువరో, మహాత్ములైనటువంటి వాళ్ళంతా కూడా మనస్సుని గాని, ఇంద్రియాలను గాని, బుద్ధిని గాని పరమాత్మ వైపు ఉపయోగించుకుంటారే కానీ వైపు ఉపయోగించుకోరు వాళ్ళు. బల్సువర్ అంటే ఉపయోగించేవాళ్ళు. ಅವರು ಪ್ರಥಮವಾಗಿ ಸರ್ವಜ್ಞ ದೇವನಾದ ಸವಿತೃನ ಸ್ತುತಿಯನ್ನು ಕೈಗೊಳ್ಳಬೇಕು. ఫస్ట్ మీరు చేసిండేది ఆ సూర్య భగవాన్ని పోయేది నేర్చుకోవాలా, సూర్య భగవాన్ని ఆరాధన చేసేది నేర్చుకోవాలా, సూర్య భగవాన్ని పూజించేది నేర్చుకోవాలా అని చెప్తాంటారు. ఎవరు? మహాత్ములైనటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఆత్మ ప్రాప్తి పోయే వాళ్ళు మొట్టమొదటి అది రావాలా. అందుకే కనీసం ప్రతిదినం కూడా మనము సూర్యుని ఉంటుంది, స్తోత్రాలు ఉన్నాయి కదా, అవి దాంట్లో చదువుతా అంటే ఆయన అనుగ్రహం కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే మనం డైరెక్ట్గా చూసేవాళ్ళం. భూమి అనేది మనకు బాగా తెలుసు, అగ్ని అనేది తెలుసు, సూర్యుడు తెలుసు. మిగతావన్నీ ఉండారంటే ఉండారో లేదో మనకేం తెలుసు. పంచభూతాలు మాత్రం తెలుసు, మిగతావి తెలియవు కదా. కాబట్టి దీనిలోనైనా మనం ఆరాధించకపోతే ఎట్లా? అందుకే పొద్దున్న లేస్తానే చాలా మంది భూమికి నమస్కారం చేస్తారు. ఇంక ఇవాళ నుంచి మేము తెల్లాడతాము అని. తర్వాత కడుక్కొని అక్కడ చేస్తారు. లేదా పూజ చేసేటప్పుడు ఉతికడ్లు పెట్టి దానికి ఇట్లా మన వాళ్ళంతా పూర్వం చేసినారు. ఇవన్నీ రాను 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 ఏమైంది, నాగరికత పెరిగినట్లల్లా కూడా ఇవన్నీ దిగజారిపోయినాయి అనమాట. కారణం ఏమి? దీనిలో ఏం ప్రయోజనం ఉంది అని వాళ్ళకి చెప్పలే, వీళ్ళు చెప్పలే, మనకి పైనుంచి తెల్లే. చేసేదేం చేస్తాడారు. ఎందుకు? దేనికైనా తెల్లే. ఇప్పుడు శాస్త్రంలో అవన్నీ క్లియర్ గా చెప్పుకుంటూ వస్తాడు అనమాట. ప్రజ్ఞానమైన ఆతనే జ్ఞానవన్ను దయపాల్సివనాగిరవను అంటాడు. కాబట్టి ప్రజ్ఞానగణం అంటే చెప్పినారు, ఆ సూర్యునికే మొట్టమొదటి ఉపదేశం చేసిండేది భగవంతుడు. కాబట్టి ఆయన మనలందరినీ అనుగ్రహించాలా, దయచే పాలించాలా అని చెప్పి దాని అర్థం, మూలితత్వం. పవిత్రదేవన ధ్యానవే పరబ్రహ్మ ప్రాప్తికి ముఖ్య సాధనవు. చూడండి, కాబట్టి మొట్టమొదట మనకి అందుకే చెప్తా అంటే జనానికి ఇవి తెలిసేలేదు. ఏం వేదాంతానికి పోతే ఏం లాభం ఉందంటారు. మీరు ఇటుకు వచ్చా ఇప్పుడు ఆ సంకల్పం, మనకి ఆత్మ విషయాన్ని తెలుసుకోవాలనే సంకల్పం కలిగింది. మిగతా సాటికేమో అందరూ పోతారు వేదానికి విషయాల కోసము. అవన్నీ ఈ జన్మకి ఈ లోకానికి సరిపోతాయి, కరెక్టే. అయితే ఇప్పుడు మనం చెప్పేది ఎట్లుంటుంది? ఒకవేళ వాళ్ళు చనిపోయినా మనకి ఇప్పుడు ఫలం లభించకపోయినా నెక్స్ట్ జన్మ కూడా వస్తాయి. ఈ సంస్కారం అనేది ఉంది, జన్మలకి పెరుక్కుంటూ వచ్చేది, తగ్గేది క్వశ్చన్ లేదు దీంట్లో. ఎంత క్లీన్ గా చెప్తాడు. సవితృదేవన ధ్యానవే పరబ్రహ్మావతికి ముఖ్య సాధనము. ఆతనే నమ్మ ಎಲ್ಲಾ కరణಗಳನ್ನು, మన యొక్క సాధనాలు ఏమే పని, జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, అంతఃకరణ చతుష్టయం, వీటన్నిటిని కూడా ఒలముఖವಾಗಿ ప్రేరిసలి, అంతర్గతంగా అంతర్ముఖంగా ప్రేరేపించని. ನಾವು ಅವನನ್ನೇ ಸ್ತುತಿಸೋಣ, మనం ఆయన్నే పొగడదాం. ಅದರಿಂದ అమృత రాగోణ ఇంద అభిప్రాయ. అంటే ఆయన మనకి మార్గం చూపిస్తాడు కాబట్టి మనం ధన్యులైతాం. అమృతులు అంటే మరణం లేనటువంటి వాళ్ళు అని. అంటే పుట్టిన వాళ్ళకి మరణం లేదని అనుకోద్దండి, అది బాగా గుర్తుపెట్టుకోండి అండి. ఇప్పుడు అమృతులు అవుతారు అంటే మేము పుట్టినాము సాయకూడదు అనుకుంటారు. అట్లా కాదు, పుట్టు సాకులు రెండు లేని దానికి అమృత స్వరూపము. అది దేవతలు కూడా అమృతాలు, వాళ్ళు కూడా అమృతం తాగినారు అంటారు. వాళ్ళ టైం బీయింగ్ అంతే. జ్ఞానంతో అయితే అది వేరే కదా. జ్ఞానం కాకోకుండా ఉండి బ్రహ్మకల్పం వరకు వీళ్ళు బతుకుతారు.
మనం అన్ని దినాలు బతికేలేదు. దానికి వాళ్ళని అమృత స్వరూపులు అంటారు దేవతలు. అంతే. నిజంగా అమృత స్వరూపులు ఎవరాలంటే జ్ఞానులు మాత్రమే అనలా. ಶ್ವೇತಾಶ್ವತರ ಉಪನಿಷತ್ತು ಜ್ಞಾನ ಸಾಧನವಾದ ಯೋಗವನ್ನು ಹಿಂದಿನ ಮಂತ್ರಗಳಲ್ಲಿ ತಿಳಿಸಿದ ನಂತರ కాబట్టి ఈ ఉపనిషత్తు ఏం చెప్తాంది? జ్ఞానానికి సాధనమైనటువంటి యోగాన్ని చెప్తాంది. ఎవరిని? ఈ సవితృదేవుని, సూర్యదేవుని, భూమిని, అగ్నిని ఇచ్చినట్లయితే ఆ యోగం ద్వారా పరమాత్మ స్వరూపాన్ని పొందేకి వీలుంది అని చెప్పింది కదా. ఆ ಯೋಗವನ್ನು ಹಿಂದಿನ ಮಂತ್ರಗಳಲ್ಲಿ ತಿಳಿಸಿದ ನಂತರ ఈ నిన్న దినం విన్నాం ఇవి. యోగము ముందువరే బగయన్ను. ఈ యోగాన్ని ముందుకు ఎట్ట ప్రారంభించిపోవాలా? ఊరే చెప్పినారు వాటికంతే. దాన్ని ఎట్లా మనం ముందుకు చేసుకొని పోవాలనే దాన్ని ಈಗ ತಿಳಿಸ ಹೊರಟಿದೆ. ఇప్పుడు తెలుస్తానన్నమాట ఏ విధంగా మనం యోగాన్ని కంటిన్యూ చేసేదానికి ఉపయోగపడాలని. ಏಕೆಂದರೆ వైదిక యోగవే వైదిక జ్ఞానಕ್ಕೆ సాధనವಾಗಿರುತ್ತದೆ. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. వేదాలలో చెప్పిండే యోగం ఏదుందో అది మాత్రమే పరమాత్మ జ్ఞానానికి పనికొస్తుంది. అట్లా కాకోకుండా యోగోపనిషత్తు అంటే ఉపనిషత్తులు కాకుండా వేరే సాటి వచ్చి చెప్పినారు ఈ యోగాల గురించి. అయితే పాతంజలి యోగం ఉదాహరణ చెప్తుంది శాస్త్రం. దాంట్లో అది తీసుకుంటే మీకు ఆత్మప్రాప్తం అయ్యలేదు. మీ దేహం ఆరోగ్యంగా ఉండొచ్చు, మీరు చాలా కాలం జీవించవచ్చు కూడా. భగవద్గీతలోని యోగం వైదిక యోగం అదే. అది వైదిక భగవద్గీతలో అదే వైదిక యోగం. అందుకే అది చెప్పేది. కాదు, యోగోపనిషత్తులు అంటే పాతంజలి యోగోపనిషత్తు. యోగోపనిషత్తు అది. దాని పేరే వేరే ఉంది. అది యోగోపనిషత్తు అనే దాంట్లో అది ఉందన్నమాట మనకి. పాతంజలి యోగాన్ని బ్రహ్మసూత్రాలు కూడా ఒప్పుకోలేదు. యావి ఒప్పుకోవు. ఎందుకంటే బ్రహ్మసూత్రాలు ఒప్పుకుంటే ఇంకేడుతుంది సరుకు. అయిపోయి చాప్టర్ క్లోజ్. అవి జడ్జిమెంట్, తీర్పు సుప్రీంకోర్టు ఉన్నట్ల. సుప్రీంకోర్టు ఈ ఉపనిషత్తులకి మిగతా సబ్జెక్టులకి ఆడాడు పోటీ పొందుకు లేకపోతే అవి జడ్జిమెంట్ తీర్పిస్తాయి. ఇట్లా వేసుకోవాలి, ఇట్లా వేసుకోవాలని. కరెక్ట్ గా కాబట్టి బ్రహ్మసూత్రాలు ఇట్లా దాన్ని ఒప్పుకోవాలి. దానికి విలువ ఇస్తుంది. ఎంతవరకు దాని విలువ ఎంత ఉందో అంతవరకే తీసుకోవాలంటుంది. ఇంత ಯೋಗವು ಈ ವೈದಿಕ ಯೋಗಂ ದೊರಕಲ್ಲಂటే సూర్యన ఉపాసనా రూపವಾಗಿರುವುದೆಂದು ఆ సూర్య భగవాన్ ఉపాసన చేసేదాని వలన సూర్యుని అనుగ్రహದಿಂದಲೇ ఆ ఉపాసనా బలం ద్వారా సూర్యుని అనుగ్రహం వలన అది దొరకతక్కద్దెందు, అది లభించేదానికి వీలుందని. ಅದೊಂದು ಸೂರ್ಯನ ಅನುಗ್ರಹದಿಂದಲೇ ದೊರಕತಕ್ಕಂಥ. ಅದರಿಂದ ಆ ಸವಿತೃ ದೇವನನ್ನೇ ಯೋಗ సాధకుడు శరణు ಹೊಂದಿ ఆ సూర్య భగవాన్నే మనం శరణు పొందాలా అని. ఎందుకంటే మన బుద్ధికంతా అతడే కూడా ప్రచోదనం అంటే చేస్తాడు. అట్లా ఆయన మనం శరణు పొందినట్లయితే ఆయనే మనకు అనుగ్రహం చేసి అక్కడి దిక్కుపోయేటట్లు చేస్తాడు. విశేషವಾಗಿ స్థుతించబేకెందు, బాగా పొగడాలంటే సూర్య భగవాన్ ఎన్ని పేర్లు ఉన్నాయో అట్లా. అంటే మన జీవనానికి ఇప్పుడు ముఖ్యంగా కానొచ్చేది ఈయనే. వెలుతురు ద్వారాను, పంటలు పండేదాని ద్వారాను, ఆహారం వచ్చేదాని ద్వారాను అన్నిటికీ ఈయన పనికి వచ్చేది. కాబట్టి ఆయన మనం ఎక్కువ పొగిడే నేర్చుకోవాలి. మనం ఏం చేస్తాము? ఆయన ఇడిచిపెట్టినాం పబ్లిక్ గా ఉండే ఆయన్ని. ఎక్కడెక్కడ ఉండే వాళ్ళకి ఎతలాడుకుంటూ పోతాడు. ఒరిజినల్ వాళ్ళు ఇడిచిపెడతాడు అందరము. మిగతా వాళ్ళు పట్టుకొని ఊగులాడతారు. వాళ్ళ కింద ఉండే వాళ్ళు పట్టుకొని ఊగులాడతాడు. అవుతుంది మనకి. ಈಗ ಪ್ರಸ್ತಾಪಿಸಲಾಗುವುದು. ఇప్పుడు చెప్తాది. యోగವೆಂದರೆ మనస్సమాధాన ఎందు వేదాంత దర్శనದ అర్థ. యోగం అంటే అది ఏంది కొత్తగా తయారేద్దండి. మనస్సు సమాధానంగా ఉందా లేదా అది చెప్పండి. ఎవరైనా మనసు సమాధానంగా ఉందని ఎవరైనా ఉందారా? లేరా? కాబట్టి మనం యోగంలో లేము అనాలి. అంతే. ఓ పాయింట్ ఇది. యోగం అనే పదానికి వచ్చిందంటే ఎటువంటి హెచ్చుతగ్గులు జరిగినప్పటికీ కూడా మన మనసులో ఏమైనా హెచ్చుతగ్గులు కలుక్కోకుండా ఎవడైనా ఉండాడప్ప అంటే అతడికి యోగం ఉందప్ప అనాలి. అంతే. మిగతా వాళ్ళకి అందరికి వాళ్ళు పూజలు చేస్తున్నారు, వాళ్ళు ధ్యానం చేస్తున్నారు. చేయని ఎవరు వద్దన్నారు, దాన్ని వద్దన్నారు. మనసు సమాధానం ఉందా లేదా? ఇప్పుడు ధ్యానం చేసిన దానికి ఏం గుర్తు? వాన వచ్చిన దానికి వంకలు పారిన దానికి గుర్తు అంటారు కదా. నువ్వు ధ్యానం చేసినావు, దాని ఫలితం ఏం పొందినావు? రావాలి. అదే వ్యవహారం చేసినాంలే, ఉండాలి. పూర్వ అలవాట్లు మన దగ్గర ఉండాలి, లేకుండా పోలేదు. ఇప్పుడు విన్నాం కాబట్టి దీని యందు మనం సత్యత్వ బుద్ధిని పెట్టాలా, తీసేసుకుంటే ప్రయత్నం చేయాలా. అది రావాలి. మనసులో మార్పు అనేది అది రావాలన్నమాట. గీతయಲ್ಲಿಯೂ సమత్వవే యోగ ఎనిసదు. చెప్పాం కదా, సిద్ధో సమభూత్వ సమత్వం యోగ ఉచ్యతే అని భగవద్గీతలో కూడా చెప్పబడింది. పాతంజల దర్శన ప్రకార యోగವೆಂದರೆ ఇప్పుడు ఇదేనంటే భగవద్గీతలో అట్లుంది. ఈ పాతంజలి యోగంలో ఏముందప్ప అంటే చిత్తవృత్తి నిరోధ ఎందు అభిప్రాయం ఇదే అంటారు. ఈ అర్థం తెలియకే చాలా మంది కంపబడతారు. చిత్తవృత్తి నిరోధం అంటే మనస్సు అనేది ఒకటి ఉంది, వృత్తి. దీన్ని మీరు నిలబెట్టాలా అంటారు వాళ్ళు. ఎవరు? పాతంజలి. ఇప్పుడు మీరు పెడితే అటు సరిపోతుంది అని. నిలబెట్టింది ఎంతసేపు ఉంటుంది? నిలబెట్టింది కొంతకాలం ఉంటుంది. తర్వాత రూడు మనం కొన్ని పని చేయకూడదు తప్ప మేము అని చెప్పి కొన్నాళ్ళు ఉంటారు. మళ్ళీ మెల్లి కొన్నాళ్ళకి వచ్చేసరికి ఏమంటారు? ఆ వాసన వస్తానే మళ్ళీ మెల్లి పదంప అంటారు. అంటారు లేదా? అయితే వేదాంతంలో అట్లా కాదు. ఈ చిత్తం అనేది లేదు అని తీసేస్తారు. ఇక్కడ చిత్తవృత్తి నిరోధం కాదు, మనస్సు అనేదే లేదు. ఉండేది ఆత్మ.
ఆత్మను తెలియనందువలన ఆ సంకల్ప వికల్పాలు చేసేటప్పుడు దానికి మనస్సు అనే పేరు పెట్టినారు మీరు. మనస్సుకు స్వతంత్రం లేదు. స్వతంత్రం ఉంటే, జాగ్రత్తలో ఉండే మనసుకే స్వతంత్రం ఉంటే, స్వప్నం వచ్చినప్పుడు అది పని చేయాలి కదా. ఆడొచ్చి స్వతంత్రం అంటే ఎప్పుడు ఉండాలని కదా దాని అర్థం. మరి స్వప్నం వచ్చినప్పుడు నాకు స్వప్నం వచ్చిందని ఆడు ఎవరన్నా అంటే ఈ మనస్సు సత్యంగా ఉన్నట్లే. నిద్రపోయినప్పుడు కూడా నేను నిద్రపోతానంటే ఉండాయా ఇవన్నీ ఏమన్నా ఉండాయా? మరి సత్యం నిలబెట్టాలంటే ఏమర్థం? మరి మీరు చిత్తవృత్తి ఉండిన దాన్ని అయితే నిలబెట్టాల్సిందే, లేని దాన్ని నిలబెట్టేటట్లయితుంది. ఏంటి మనకి తాడులో పాముని కట్టె కొట్టేకపోతాం అనుకు ఉంటే కదా కట్టె కొట్టే ఛాన్స్ దొరికేది మనకి. లేదు దాన్ని ఉంది అనుకున్నాము, లేదు అని తెలుసుకోవాలా. తాడని పొరపాటు తెలుగు ఇట్లా అయినామా అంటే సరిపోతుంది. అట్లా ఈ మనస్సు దానికి స్వతంత్రం లేదనలా. ఇప్పుడు జనం అంతా భగవంతుడే చెప్పినాడు అనుకోండి, అది మనస్సు చాలా చంచలము, ఆకాశాన్ని చుట్టచ్చు, మనసుని పట్టేది కాదు అని చెప్తాడు ఆయన. ఎందుకు? అనువాదం అదే. మనము ప్రతి ఒక్కరూ సామాన్యులైనటువంటి వాళ్ళు దాన్ని నిలబెట్టలేము ఎవరు కూడా. ఎందుకు? యాడుందని నిలబెడతావు దాన్ని నువ్వు? మనస్సు నాదని మీరు అంటారు, సరే యాడుందో చెప్పండి చూస్తాం దాన్ని. చెప్పండి మరి. ఎక్కడైతే చింతన మొదలవుతుందో ఆడుంది. అదే ఎక్కడ అది యాడ్ మొదలైంది. చింతన మొదలవుతుంది నీలో. అద్దె సీట్ ఇంకేముంటాడే? అద్దె సీట్ ఇంకేముంటాడు? నీవు యాడ చింతన మొదలవుతుందని అది ఇడిచిపెట్టావు. నీలో నాది మనసు అన్నావు కదేపా, నా పెన్ను ఇక ఉంది, నా బుక్కు నాది, ఇది ఇవన్నీ తెలుసు కదా మీకు. నా మనస్సు అంటారు కదా మీరు. మనస్సు యాడ చెప్పండి చూద్దాము. ఈడు కూర్చో అంటారు, అప్పుడే ఇంటికాడికి పోయి ఉంటుంది. అది నీ మనసు నీ దగ్గర ఉండాలి కానీ అది ఇంటి లేకపోతే ఎట్లెట్లా, బజార్ లేకపోతే ఎట్లెట్లా అని నీదైతుంది అది. ఎందుకంటే ఆత్మ సర్వవ్యాపకము, ఈడుంది ఆడుందని లేదు దానికి. కాబట్టి మనస్సుతో నువ్వు ఏం చేసినావంటే అది సర్వవ్యాపకంగా ఉంటుంది. అందుకే చెప్పు కదా దేవుడు, సూర్యుడు ఆకాశంలో ఉన్నట్టు టక్కని ఆకాశంలో అంటేనే ఆడికి వెళ్ళిపోయి ఉంటుంది అది. ఎందుకంటే అంతటా వ్యాపం ఉంది అది. మద్రాసు అంటే మద్రాసుకి పోయి ఉంటుంది, ప్రయాణం చేయాలంటే ఎన్నాళ్ళు పడుతుంది, అమెరికాకు పోవాలంటే పోయి ఉంటుంది. సర్వవ్యాపకమైన పరమాత్మలో దానికి పేరు పెట్టినారు. అందువల్ల ఆ లక్షణాలు వచ్చినాయి దానికి. మనసు నిలబెట్టే కాదు. ఎప్పుడు నిలబెడతావు? ఆత్మను గురించి తెలుసుకుంటే అయిపోయి దాని బతుకు. ఆత్మను విడిచి స్వతంత్రంగా లేదు అని తెలిస్తే దాని విలువ పోతుంది అంతే. అందుకే రెండు లేవు. నిన్న కూడా చెప్పినాం కదా, కొన్ని ఉదాహరణలు చెప్పినాను. 2 జీవుడు వేరే దేవుడు వేరే అని అందరూ అంటారు, అవునా? ఇప్పుడు దేవుడు ఆడుంటాడు, జీవుడు ఆడుంటారు. అదన్నా చెప్పండి, పోయిన 2 సేపు చూస్తాము. జీవుడు లేనోడు. జీవుడు అంటే మనమే. కనుక నువ్వు అదే సరే కరెక్టే, మనమే. జీవుడు వేరే దేవుడు వేరే అన్నావు కదా. దేవుడు ఎట్లా వేరేగా ఉంటాడు, నువ్వే జీవుడుగా యాడు వేరే ఉండవు నేను అడుగుతాండేది. ఇప్పుడు దేవుడు వేసగలడు. పరమాత్మ నుంచి జీవుడు అనేవాడు స్వతంత్రంగా ఉండాడా? లేదు. ఎందుకు పెట్టుకున్నావు? నీకే నీ అభిప్రాయం ప్రకారం ఏమన్నాడు? నువ్వు వేరన్నావు కదా. నేను ఈడుండానంటావు, నేను ఈడున్నాను, దేవుడు ఏడ ఉన్నాడంటావు. దేవుడిని విడిచి నువ్వు ఉండేకి వీలుందే? ఉండేది పరమాత్మ శాస్త్రాలు చెప్తాడు. ఆకాశాన్ని విడిచి మనం ఏడన్నా ఉండేకి సాధ్యమా? మరి ఆకాశమే ఆయన విడిచిపెట్టి లేకుండా దాంట్లో పడింది. ఇంక నువ్వు అడిగిపోతావు పక్కకు వేరే దానికి. నా చెయ్యి వేరే నేను వేరే అంటే ఒప్పుకుంటారా అని? అంతే, వద్దులే, సులభంగానే ఉంది. నా చెయ్యి వేరే నేను వేరే అనండి అంటారా? బంగారు ఆభరణం, బంగారు ఆభరణం కూడా అంతే. బంగారు వేరే ఆభరణం వేరే అని అట్లా చూపించండి, పర్వాలేదు. ఆభరణము నేను వేరే బంగారు వేరే అంటుందంట. అది ఏడుంది? అది దాన్ని ఇడుచుంటే కదా వేరేకి. అయితే మనం కల్పించుకుంటాం. ఇది మర్చిపోతాడు మళ్ళీ. లేదు, అయినా మనం కల్పించుకున్నాం. ఇప్పుడు దాన్నే శాస్త్రం మీరు ఇట్లా జీవాత్మ వేరు పరమాత్మ వేరు అనుకున్నారు కాబట్టి ఏమి సత్యమేమి పరమాత్మ అంటే సత్యమేమి అనేది విచారంలో వస్తుంది. ఇప్పుడు అంతే. నిజంగా విచారం చేస్తే మనకే తెలియదు కదా. వేరు ఉండాలంటే ఏడుంటావు నువ్వు? భగవంతుడు వేరే నేను వేరే అంటే భగవంతుని ఇచ్చి నువ్వు ఏడుంటావు స్వతంత్రంగా? ఉండే సాధ్యమా? పతంజలి యోగంలో చిత్తవృత్తి నిరోధ అన్న, ఈ వేదాంతం వైదిక యోగంలో యోగ కర్మ సుఖవశలం అంటాడు. అదే కర్మ సుఖవశలం అంటాడు. ఏం చెప్పినాడు దాంట్లో? నేర్పరితనంగా చేయి, వచ్చినా పోయినా నువ్వు దాంట్లో సిక్కోవద్దు అని చెప్పినండి. అది అప్పుడు దాని పని ఏమవుతుంది? ఇప్పుడు మనస్సు నాకు సుఖం కావాలా అంటుంది, ఒకటైతాయని. చిత్తవృత్తి నిరోధాన్ని కర్మను 2 ఒకటి అవుతుంది అని. అది ఎట్లయితుంది? ఇప్పుడు కర్మ అంటే భూత భావోద్భవ. వాళ్ళు అటు చెప్పలేదు. నీవు మనస్సు నిలబెట్టాలా నీళ్ళని. నీకు మనస్సున్నా కూడా నీకు చెడు జరిగినా మంచి జరిగినా కూడా దాని మీద హెచ్చు తగ్గులు లేకుండా ఉండాలని చెప్పినారు. ఇప్పుడు అట్లా చెప్పినప్పుడు ఏమైంది? అది ఉండేది చేసినట్లయింది. ఇప్పుడు నేను అడుగుతాండేది, చెడు జరిగినా మంచి జరిగినా నువ్వు హెచ్చు తగ్గులు పొందకూడదు అని చెప్పినారు. ఇప్పుడు మనసు పని ఏం చేసింది? అది ఏమన్నా నాకు మంచి జరిగింది చెడు జరిగింది అనేక ఉందే దాన్ని? కాబట్టి దాని యోగము సమత్వం అని చెప్పిండేది అట్లా. అంతేగాని నిరోధం చేయమని చెప్పలేదు వీళ్ళు భగవద్గీతలో. యోగం తర్వాత ఎప్పుడైనా సరే. కాబట్టి మనస్సు సుఖ దుఃఖాలతో ఉంది అని చెప్పినారు.
మరి నీ మనస్సుకు దుఃఖాలతో ఉందంటే సమానం కాదు అది, యోగము కాదు అది. మరి యోగం అనేది ఎప్పుడైతుంది, మనస్సుకు అటువంటి సంఘటన జరిగినప్పుడు కూడా దాంట్లో హెచ్చు తగ్గులు పొందుకోకుండా ఉంటే దాన్ని యోగము లేదా సమత్వం అన్నారు అంతే. మనసు నిలబెట్టమని అనలేదు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు వేదాంతంలో మనస్సు ఉందంటే తీసేసే గౌరవత కాదు. మళ్ళీ మనస్సు ఆకట్లో పనిచేస్తుంది, బుద్ధి ఆకట్లో పనిచేస్తుంది అంతే. వలే 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 అని వస్తాయి దాని అన్నిటికీ అంతేగా. ఆత్మ ఆ విధంగా ఉండేది. ఇప్పుడు తాడిని నువ్వు పాము అన్నాడు, వాడు పూలదండ అన్నాడు, మరి ఆ రెండు ఉండాయా? నీటి దారాన్ని ఇంకోటి మూడోడు అన్నాడు, ఉండాయా? అట్లా మీరు ఎన్నైనా కల్పించవచ్చు దాన్ని. తెలియనప్పుడు దాన్ని ఎన్ని కల్పనలైనా ఎన్ని ఊహలైనా చేసుకుంటూ పోవచ్చు మనము. అది పాతంజలి ప్రಕಾರ ಯೋಗವೆಂದರೆ ಚಿತ್ತವೃತ್ತಿ ನಿರೋಧ ಅಭಿಪ್ರಾಯ. వేదాంతవు స్వతంత్ర దర్శనవాదరిందా. పాతంజలి యోగంలో నేను చేస్తాననేది వస్తుంది నీకు, అర్థమైనా? నేను ధ్యానం చేసేకపోతాను దీంట్లో, నువ్వు నేను ధ్యానం చేస్తాను పదమే లేదు దీంట్లో. స్వతంత్రం ఇది, పరమాత్మ స్వరూపం. అధికారంలో సిక్కేది కాదు ఇది. అవన్నీ సాధనలో సిక్కుతాయి అవి. నేను మనస్సు నిలబెడతాను దీంట్లో, అట్లా నేను ఆత్మను మనసు తెలుసుకుంటాను. తెలుసుకొని చూస్తాం. స్వతంత్ర దర్శనం అంటే ఇండిపెండెంట్, ఇది అన్ని దానికి ఇదే ఆధారం, దేన్ని ఇది ఆశ్రయించదు. అయితే అన్నిటికీ ఇదే పనిచేస్తుంది. అదే ఈ విశేషం భగవద్గీతలో, ఇది వేదాంతంలో ఉండే లక్షణమే ఇది. అది దేనికి సంబంధించలేదు, అయితే అన్ని దానికి సంబంధించినవి అంటారు. అప్పుడే జనం అంతా తకరారు పడతాంటది. అది దేని అంటూ లేకుండా ఉంది అని అంటారు, మళ్ళీ అన్నిటికీ దాని ఆధారమే ఉంది అంటారు. అప్పుడు మనకు కంపం పడుతుంది ఇంకెవరికి ఇట్లా. ఎందుకంటే ఆ స్వరూపానుభవం ఉంటే మాత్రం దాన్ని గుర్తించేకి వీలవుతుంది, లేకపోతే గుర్తించక రాదు. అది ఈ బుద్ధితో ఆలోచన చేస్తాం ఎట్లా సాధ్యమవుతుంది అని. దీనికి ఆ లక్షణాలు ఉన్నాయి. ఏదైనా ఉంది అంటే కండ్ర వల్ల అనే దీనికి లక్షణం ఉంది. దృష్టాంతం సూర్యుడు, సూర్యుడు ప్రకాశం. అదే మరి ವೇದಾಂತೋಕ್ತ ತತ್ವಜ್ಞಾನವೇ ವೇದಾಂತಗಳೇ ತಿಳಿಸುವ ಯೋಗ సాధనవే సాకాಗಿದೆ. కాబట్టి దీనికి ఏమి ఎవరు కొత్తగా చిత్తవృత్తి నిరోధం చేయమని అని చెప్పే పని లేదు వాళ్ళకి. ఎప్పుడైతే వేదాంతం ద్వారా నువ్వు వింటా వచ్చినావో అప్పుడే తెలిసిపోతుంది మనస్సు అనేది సత్యమా, బుద్ధి అనేది సత్యమా, ఇవన్నీ తెలిసిపోతాయి అనమాట. ఇంతే చాలు. వేదాంత జ్ఞానం ద్వారానే మనస్సును తీసేసుకుంటే వీలుంది. దర్శనాంతరగల సాధన ప్రకారమేను బేకిల్లా. ఈ కొత్తగా కనిపెట్టినారు చూడండి, ఎవరెవరు నైయాయికులు, వైశేషికులు, మీమాంసకులు వీళ్ళందరూ కనిపెట్టినారు చూడండి. వీళ్ళ దర్శనాలంతా ఫాలో కావాల్సిన పని ఏం లేదు ఇక్కడ. అగత్యవాదరే. ఒకవేళ మీకు ఆ దర్శనకారులు మాకేమి వాళ్ళు ఎట్లా తీసేస్తారు, అంతలేని వాళ్ళు ఉపయోగించినారా అంటే దానికి చెప్తుంది అగత్యవాదరే. మీకు వాళ్ళ దాని అవకాశం కావాల్సి ఉంటే గుణోపసంహార న్యాయದಿಂದ ఆ దాంట్లో గుణాలు ఏముండే దాన్ని తీసేయండి, తీసుకోండి, మాకు పర్వాలేదు. ఆ గుణాలతో పెట్టుకొని మేము అట్లే పెట్టుకుంటామంటే కుదరదు. అందుకే వేదాంతం కూడా చెప్పింది కదా, అష్టాంగ యోగాల్లో 8 ఉంటే 5ని మీరు కూడా స్వీకరించని చెప్పింది. యమము, నియమము, ప్రాణాయామం, ప్రత్యాహారము, ఇవ ఆసనము, ఇవ చెప్పింది. అది కూడా ఎట్లా కూర్చోవాలా, ఎటువంటి నియమాలు ఉండాలా, ఎటువంటి పద్ధతులతో ఉండాలా, దాన్ని స్వీకరించండి, తప్పులేదు దాంట్లో. అయితే ధారణ, ధ్యానం, సమాధి అనేది మాత్రం తీసిపెట్టు, పక్కకు పెట్టమంటుంది. అది గుణోపసంహారం అంటే దాంట్లో ఉండే దోషాలను తీసేసి మీకు ఉపయోగపడితే తీసుకోండి అంటుంది. అందుకే ఎవరిని తీసేద్దండి అంటుంది. అది దార్శనికులను మనం నేరుగా డైరెక్ట్ గా తీసేద్దండి. వాళ్ళ దాంట్లో కూడా రొంత ఉంటుంది, సరుకు అనేది ఉంటుంది. ఆ సరుకు రొంత మీరు పెట్టుకోవాలా. ఇప్పుడు సాంఖ్యయోగం ఉంది, అన్ని తీసేద్దండి. 24 తత్వాలు ఉన్నాయంట, తీసుకోండి, అది రొంత పర్వాలేదు. ఎందుకు? కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంతఃకరణ చేస్తాము, ప్రాణము, శబ్దస్పర్శ, ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇవన్నీ సరిపోతాయి. వాళ్ళు బాగా చెప్పినారు, మాకంటే సులభంగా చెప్పినారు వాళ్ళు. ఎవరు? దర్శనకారులు. దాన్ని ఆటి వరకు తీసుకోండి అని చెప్తుంది అంతే. పాతంజలి దర్శనం ಕೆಲವು వివరణಗಳನ್ನು ತೆಗೆದುಕೊಳ್ಳಬಹುದು. పాతంజలి యోగంలో కానీ ఇంకా ఎవరైనా మహానుభావులు చెప్పినవి ఏమైనా దర్శనాల్లో ఉంటే గానీ ఈ ఆ వేదాంతానికి ఆటంకం కలగకూడదు. మళ్ళీ అట్లా తీసుకోవాలి మనం. ಈಗ ವೇದಾಂತೋಕ್ತ ಯೋಗವನ್ನು ಅದರ ಪ್ರಕಾರವನ್ನು ಕುರಿತು ಚಿಂತಿಸೋಣ. ఈ వేదాంతం ప్రకారం యోగాన్ని ఎట్ట చెప్పినారు దాని గురించి మనం తెలుసుకుందాం. కఠోపనిషత్తಲ್ಲಿ ಯೋಗವೆಂಬುದರ ವಿವರವು ಹೀಗಿದೆ. కఠోపనిషత్తులో కూడా యోగం అనే పదం వచ్చింది. దాంట్లో ఏం చెప్పినారు? యావాగ 5 ఇంద్రియాలు మనస్సునొడగూడి. ఇప్పుడు 5 ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, ఇవి ఇప్పుడు ఎట్లా పనిచేస్తాయి? కన్ను రూపాన్ని చూసేకపోతుంది, చెవి శబ్దాన్ని వినేకపోతుంది, నాలుగు రుచిని చూసేకపోతుంది, ముక్కు వాసన చూసేకపోతుంది. ఇట్లా వేరు వేరే పోతాండ ఇవి. ఈ 5టిని మనసులో కలపాలంటారు. అంటే పక్క పోకూడదు, ఇవి మనస్సే ఇటు పోతాంది. కాబట్టి ఈ మనస్సును బయటికి పోనీకోకుండా 5 ఇంద్రియాలని ఒకసారి చేర్చండి. అంటే అవి ఇంద్రియాల పని స్టాప్. మనస్సు నుంచి ఇంద్రియాలు లేవు కదా, కాబట్టి అవి సపరేట్ గా పోనీకోకుండా ఆ మనసుతో కలిపి విషయాలంతా హిమ్మెట్టి. ఎప్పుడు దాంట్లో కలిపినాడంటే విషయాలకు లేవుగా. కన్ను పని చేయకపోతే రూపం కానరాదు, కనుస్తుందే. చెవి పని చేయకపోతే శబ్దం వినపడుతుందే, వినపడదు కదా. కాబట్టి అప్పుడు మనసులో వస్తే అవన్నీ పనిచేస్తాయి. లేదప్పా మనసు నేను అక్కడికి పోయలేదంటే ఇంకేం ఉంటాయి, ఏం మిగిలేదు.
హిమ్మట్ అంటే వెనక్కి తిరిగినాయి ఈయన బహిర్ముఖంగా ఉండేటివి అంతర్ముఖంగా నిలబడినాయి. అంతర్ముఖం అంటే ఇవి లోన్ పోయి పనిచేసలేదు, తమ పని ఇడిచి పెడితే అంతర్ముఖమైనట్లు అంతే. ఇప్పుడు మళ్ళీ ఈ ఇంద్రియాలు ఏమైనా పోయి ఆత్మను కనుక్కుంటా అంటే కనుక్కునేకి లేదు. ఇవి ఆత్మను కనుక్కుంటే ఇవి అడ్డం ఉండే దాంట్లో పని ఇడిచిపెట్టాయి అంతే. ఇప్పుడు గేట్ కార్డు ఉండేవాడు పోతప్ప అంటే ఇట్లా నిలబడతాం, ఇడిచిపెడితే వన్ పని ఆటికి అంతే. మళ్ళీ మనం పోయి ఫ్రీగా మన పని ఉంటుంది. ఇవి వీడియో అక్కడ వచ్చి మనల్ని ఇడిచిపెట్టాల్సిన పని లేదు. అందుకే అంతర్ముఖం అన్నప్పటికీ మనస్సు ఏం పని చేయకోకుండా ఉండాలి. జనానికి దాన్ని మేము అంతర్ముఖపరుస్తాము. ఎట్లా పరుస్తారు అంటే విషయాలన్నీ కూడా ఇంద్రియాలను విడిచలేవు, ఇంద్రియాలు మనస్సును విడిచలేవు, మనస్సు బుద్ధిని విడిచలేదు, బుద్ధి అహంకారాన్ని విడిచలేదు, అహంకారం ఆత్మ విడిచలేదు అని ఇది అంతర్ముఖం అని కంటపాటు చేసి ఇచ్చినాడు. మనసు అంతర్ముఖంలో కూడా పనిచేస్తుంది కదా. ఎందుకు వేస్తుంది? ఏంటుంది దాన్ని చేసేకి? అందుకనే దాని మనసుకు ఎక్కువ ప్రాధాన్యత వచ్చింది. అది అంతరంలోనూ పనిచేస్తుంది, బయట పనిచేస్తుంది అనమాట. ఏం చెప్పు అంతరంలో చేసే చెప్పు, మేము విందాం కొత్తది. మన యొక్క జ్ఞానాలు, మన యొక్క వేదనలో వీటిని తెలియజేస్తుంది కదా. వేదనలు అంతర్ముఖం అవి లోన్ కదా మనకు వేదనలు జరుగుతూ ఉండేది. బాహ్య విషయాల్లో లోన్ జరుగుతాడా లేకపోతే ఆత్మలో జరుగుతాడా? ఇవి బాహ్య విషయాలకు వేదన అంతే. అంతఃకరణంలో అంతఃకరణం అన్నప్పుడు అప్పుడు మనసు అనే పేరు వచ్చింది మరి అంతే కదా. అయితే అంతరంలో పనిచేస్తూ ఉంది కదా. అరే నీ బాహ్య విషయాలకు పనిచేస్తుంది అదే. అవాంగ్ మనసు గోచరుడు అంటే ఏమి చెప్పుకొని చెప్పడానికి ఏమేమిటికి ఏమేమిటి చెప్పబడదు అని అవాంగ్ మానస గోచరుడు ఆత్మ అన్నారు. ఇప్పుడు ఏ దానికి తెలియబడదు అని చెప్పినారు వాళ్ళు. తెలియబడదు ఎవరెవరికి? మనసుకి, వాక్కు గాని మనస్సుకు గాని ఇంద్రియాలకు గాని తెలియబడేవాడు కాదు అన్నాడు. ఇప్పుడు మనస్సు ఏం పని చేస్తుంది చెప్పు నువ్వు అంతర్ముఖమైనప్పుడు? అక్కడ విషయాల్ని చేస్తుంది అని చెప్పేసి. యా విషయాలు చేస్తుందప్పా? అది ఇడిచిపెడితేనే అంతర్ముఖము. అంతఃకరణము తన విషయాలు ఇడిచిపెడితే అంతర్ముఖం అవుతుంది. అట్లా ఆ విషయాలు ఇడిచిపెట్టకపోతే బహిర్ముఖంగా ఉంటుంది అంతే. తన ఉనికిని కోల్పోతుంది. అదే అదే చెప్తాండి. అది ఇలా అంతర్ముఖపరచాలంటే మేము తెలుసుకుంటాం కదా అనుకుంటున్నారు వీళ్ళు. అది విషయాలు అనేవి స్వతంత్రంగా లేవు, ఇంద్రియాలు ఉంటేనే ఉంటాయి అని ఇట్లా మాట్లాడుతున్నారు వీళ్ళు. ఇది మనస్సు చేస్తాండే పని అనుకుంటున్నారు వీళ్ళు. మనస్సు ఏం చేస్తుంది? అయిపోయి దాని పని ఎప్పుడు ఊడుకొట్టినామంటే దాన్ని అది చేసేకి లేదు, అనుభవమే పని చేయాలి ఇప్పుడు అంతా దాని మీద. ఈ మాటలన్నీ చెప్పేది అనుభవమే చెప్పుకుంటూ వచ్చేది అనమాట ఇదంతా కూడా. అది గుర్తు పెట్టుకోండాలి మనం. హిమ్మట్టే ఆత్మనల్లే నెలగొల్లువో ఏం చెప్పి ఇప్పుడు ఆత్మలు స్థిరపడి అంటే మరి అవేమి ఇంతకు ముందు స్వతంత్రంగా ఉండాయనే. ఆత్మలో నిలబడిన తర్వాత అరే నిలబడేది ఉండదు, దాని స్వతంత్రం ఉందే. మరి నువ్వు అంటాడు ఆత్మానుభవం అయిన తర్వాత నెలగొల్లు అంటే దాని స్వరూపమే ఆత్మ అని. ఇప్పుడు బయటికి పోతే ఈ పేర్లు వచ్చినాయి, ఆడుంటే అవి ఆత్మే. అది అవి ఇంద్రియాలు ఆత్మ అయితే అయినద్దండి. అది చాలా పొరపాటు. కంట్రోల్ అంతా మనసుకే కంట్రోల్. ఇంద్రియాల మీద గాని మనస్సు గాని స్వతంత్రం కాదు. బహిర్ముఖంలోనూ పనిచేస్తుంది, అంతర్ముఖంలోనూ పనిచేస్తుంది. అదే మాట చెప్పదమ్మా. ప్రత్యేకత ఉంది. అంతర్ముఖం ఏం చేస్తుంది చెప్పు? పగలలో మాట్లాడుతూ అంతర్ముఖం ఏం పని చేస్తుంది? అది అంతర్ముఖం అయిన తర్వాత మనము అంతఃకరణము లయమైనంత వరకు అది వర్క్ చేస్తూనే ఉంటుంది. అంత తొందరగా వర్క్ అవ్వా. అంతర్ముఖం అనే పదములు ఏమర్థమోనే? అంతర్ముఖం అంటే నువ్వు ఇక్కడ బయట చూస్తున్నావు, ఇక్కడ లోన్ చూసినావు అంటే బయట ఏమన్నా ఉంటుందా సరుకు? విషయాల వరకు మాత్రమే దానికి కమాండింగ్ అంతే. అది అంతఃకరణం అని లోను సాధనం అని పేరు పెట్టినారు. అయితే శాస్త్రం ఏమంటుందంటే బాగా ఇది కనుక్కోండి మీరు, అది పొరపాటు పడినారు. ఇప్పుడు అది బాహ్య విషయాల్లోనూ పనిచేస్తుంది, లోన పనిచేస్తుంది. అంటే వేదనలు దుఃఖాన్ని చెప్తుంది అనాలా గాని అంతర్ముఖం అంటే ఇది కాదు నాయన. అది రెండు విధాలా పనిచేస్తుంది, ఉభయకరణం అనాలి దాన్ని న్యాయంగా. అయితే వేదనలు దుఃఖాలు మీరు అంటావు లోన్ అనుకుంటు దాన్ని, అంతర్ముఖం కాదు. అది బాహ్య విషయాలకు సంబంధించిన వేదనలు అవి లోన్ ఉంటాయి. ఇవన్నీ రూపము శబ్దం బయట కనపడతాయి. దుఃఖం ఏడు కనపడింది అంటే ఏం చెప్తారు మీరు? కోపం ఏడు కనపడింది? మనసు యొక్క వేదనలు ఇవి. అందుకే ప్రత్యయాలు వేదనలు మాత్రం. అందుకే చెప్పే శాస్త్రము ప్రత్యయాలు వేదనలకి దానికి అధికారం ఉంది కానీ అనుభవానికి దానికి అధికారం లేదు. అనుభవానికి అధికారం అయిపోయింది అంతే. అంతర్ముఖమైనాక దానికి అంత పోతుంది, మనస్సు సమనస్సు అవుతుంది అంటుంది. ఆత్మ సత్యానుబోధేనా, ఆత్మే సత్యం అని బోధ అయితే అప్పుడు మనస్సు సమనస్సు అవుతుంది. తదా గ్రాహ్యాభావే తదా గ్రహం. దానికి గ్రహించే శక్తి లేదు, గ్రహించబడే వస్తువు ఉండలేదు. అట్లా నిశ్చయాత్మక బుద్ధి అల్లాడదే. నిశ్చయాత్మక బుద్ధి కూడా అల్లాడే పని లేదు, బుద్ధికి ఏం సంబంధం లేదు. అడంగా అయిపోయా. అంతర్ముఖం అయిందంటే మనస్సుకు గాని ఇంద్రియాలకు గాని అహంకారానికి ఈడు కూడా ఉండట్లేదు నిదానంగా. ఈడు అట్లా ఇట్లా అల్లాడేది. నేననేవానికి ఇంద్రియాలు మనస్సు బుద్ధి లేకపోతే వీడేం పని చేస్తాడు? ఏం పని చేసేకి లేదు.
ఒకటోటి స్టాప్ అయినట్లల్లా అన్ని నిలబడిపోతా వస్తాయన్నమాట. అల్లాడదే నెలగొండ బిడువదో, అది కూడా దాంట్లోనే స్థిరపడిపోతుంది. ఎట్లయితే ఇంద్రియాలు మనస్సు ఆత్మలు స్థిరపడిపోయినాయో అంటే అదే విధంగా ఇది కూడా నిలబడిపోతే అదే నిజవాద యోగ, అదే నిజమైనటువంటి యోగము. ఈ అభిప్రాయవాన్ని మనదందరే, ఈ అభిప్రాయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలా. ఇంద్రియాలు గాని మనస్సు గాని బుద్ధి గాని పనిచేసేది ఇడిచిపెట్టిండల్లా అనేది ఎవరికి వస్తుందో వాళ్ళకి యోగం అనేది గుర్తుకొస్తుంది అంతే. మళ్ళీ యోగం చేస్తాడాము అన్నట్లయితే మళ్ళీ మొదలవుతుంది. విన్నారు, కరెక్టే, కాదనేకేం లేదు. మళ్ళా చేస్తాడామంటే దాంతో చేస్తామని ప్రయత్నం చేస్తారు అందరూ కూడా. చేస్తాము అంటే ఇక్కడ అంతఃకరణ ముందనే అదంతే అభిప్రాయం. అదొకటి. ಸಾಧನ ರೂಪವಾದ ಯೋಗವು ಫಲರೂಪವಾದ ಯೋಗವಾಗಿ ಪರಿಣಿಸಿದಾಗ ಆತ್ಮನಲ್ಲಿಯೇ ಲಯವಾಗಿ ಬಿಡುವವು. లయం అంటే ఏమి? లేకుండా లయం అంటే మన దాంట్లో అట్లా కాదు. నీళ్ళలో చక్కెర వేస్తే లయం అయిందంటాం చూడండి, అట్లా లయం అయ్యే క్వశ్చన్ లేదు. ఇవేవో ఉండే ఆత్మలు లయమైనవని కాదు, లేనే లేవు అనేది రావాలి. బాధితమైతాయి అనాలి, దాన్ని కరెక్ట్గా చెప్పాలంటే బాధితమైతాయి అనాల. బాధితం అంటే ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకపోయేది కాదు, అది ఎప్పుడు లేని. నాశనము అంటే ఒకప్పుడు ఉండి ఇంకో ఆకారం ధరిస్తుంది. కట్టె రూమ్లో ఉన్నాయి, కట్టెలు నాశనమైన అంటే ఏమవుతుంది? బొగ్గులు ఉంటాయి. అట్లా కాకూడదు. నాశనం వేరే, లయం వేరే, బాధితం. లయము బాధితం రెండు అవుతే అయితే లయం అంటే చాలా మంది ఇట్లే చేసుకుంటారు. మన మనసుని తీసుకుపోయి ఆత్మలో లయం చేయాలా అంటారు, బుద్ధిని తీసుకుపోయి లయం చేయాలా అంటారు. సరే, యాడ్ బుద్ధి ఉందని దానిపై లయం చేస్తావు, దాంట్లోకి స్వతంత్రంగా ఉండాయి అవి తీసుకొని పోయేదానికి. తప్పు కల్పనలు చేసుకుంటాం, రైట్, అంతవరకు ఒప్పుకోండి అంతే. ఇంద్రియాదాగా ఎప్పుడైతే ఇంద్రియాలు గాని మనస్సు గాని బుద్ధి లేకుండా పోతానే ఎందరే ಅವೆಲ್ಲವೂ ಆತ್ಮನಾಗಿ ನೆಲೆಗೊಂಡಾಗ దుఃఖ వియోగవు శాశ్వతವಾಗಿ ಆಗಿಬಿಡುವುದು అంటాడు. ఎప్పుడైతే వీటి యొక్క సత్యత్వం మనకు బోధపడింది, వీటికి పని లేదు అని తెలిస్తే దుఃఖానికి అవకాశం ఏడుంది. ఇంద్రియ విషయాలలో ఇస్తకులకు మనకు సుఖ దుఃఖాలు కలుగుతాడే గాని విషయాలే మన దగ్గర రాకపోతే దుఃఖానికి కారణం ఏడుంది? ఉంది. ఆ దుఃఖానికి కారణము దేహేంద్రియ మనోబుద్ధులు ఉంటే దుఃఖం వస్తుంది లేదా సుఖం వస్తుంది అంటారు. అదే విధంగా సుషుప్తిలో దేహేంద్రియాలు లేవు, విషయాలు లేవు, దుఃఖం అనేది ఉందే? పోనీ సుఖం అనేది ఉందే? మళ్ళీ నువ్వు అనొచ్చు, నిద్రపోయినాక నేను సుఖంగా ఉంటే నువ్వు ఈడొచ్చు అనొచ్చు. నీకు సుఖంగా ఉందనే జ్ఞానం ఏమైనా ఉందే అని. అది ఎప్పుడైతే ఇవి తప్పిపోతాయో అప్పుడు ఈ మాటలు అనేవి రావు అని. ఈ దుఃఖ సంయోగ వియోగవన్ನೇ ಯೋಗವೆಂದು ಉಪಚಾರಕ್ಕಾಗಿ ಕರೆಯಲಾಗಿದೆ. యోగము అంటే కలయిక అనేది. ఏం కలయిక తప్ప అంటే ఈ దుఃఖ సంయోగం అనేది కదా, దుఃఖంతో కూడుకున్నటువంటిది వియోగమయ్యేదాన్ని యోగము అంటారు. అంటే బయట ఇప్పుడు చాకు పదునుగా ఉంది ఒక అర్థం, చాకు మొద్దుగా లేదంటే ఏమర్థమవుతుంది? అర్థమైనా లేదా? ఇప్పుడు పదము చాకు పదునుగా ఉందనే దానికంటే చాకు మొద్దుగా లేదంటే కూడా ఏమర్థం వస్తుంది? చెప్పా భయంకయ, పదునుగా ఉందంటే లేదు, మేము మొద్దుగా లేదని చెప్పినాము. రెండు ఒకటి అర్థం అయితే పదం ఎందుకు వాడినావు నువ్వు? అందుకే నెగిటివ్ వస్తుంది అనమాట. ఇది దుఃఖ సంయోగ వియోగం అని వస్తుంది చూడండి. ఆ దుఃఖంతో కూడా అది వియోగమయ్యేదాన్ని యోగం అవుతుంది అంటారు. పదము నెగిటివ్నే ఉండేదాడ. అయితే కూడా జనానికి అది తెలుసుకుంటే కదా సులభంగా. ఏం లేదు, అంతరార్థము అంతఃకరణం లయం అవుతుంది అని చెప్పడానికి దుఃఖం, అంతఃకరణం ఉన్నంత వరకు దుఃఖం ఉందన్నమాట. మనకి దుఃఖాలు ఉన్నాయి. ఆ యోగం అనే పదానికి అర్థం తీసుకొస్తాడు. ఇప్పుడు సమాధానం ఉండాలంటే ఎట్లుండాలప్ప అంటే దుఃఖాలతోనూ సుఖాలతోనూ ఉన్నప్పుడు మీకు యోగం ఉండేలేదు. ఇప్పుడు ఏమైంది? దుఃఖ సంయోగ వియోగము, దుఃఖంతో కూడుకున్నటువంటిది వదిలిపోయింది, దాన్ని యోగం అంటారు. అది ఉపచారక కరలేదే, ఔపచారికము అంటారు. నాకు కడుపున వస్తుంది అంటే ఇక్కడ అంటారు, సరేలేపా సహజమే అవి కడుపున వచ్చేది, దానివల్ల ఏమంతటి మీరు బాధపడేది అని అంటాం చూడండి. ఉపచారానికి చెప్పే మాటలు ఇవన్నీ సత్యాలేం కాదు, ఇవన్నీ అప్పటికప్పుడు తాత్కాలిక ఉపశమనం చేసే పాటలు అనమాట అవి. ఇదే శ్రేష్టమైన యోగము. ఆదరు యాదాన్ని యోగాన్నే సాధన రూపవాద యోగవిల్లదే ఈ అనుభవాన్ని మనగానరారవు. ఈ సాధనలో ఉండేటువంటి ఆ యొక్క ఇష్టతగ్గులు ఉంటాయి కదా, మన సుఖ దుఃఖాలు వచ్చినప్పుడు అప్పుడు సుఖాన్ని గురించి ఆలోచన రాకూడదు, దుఃఖాన్ని గురించి ఆలోచన రాకుండా ఎప్పుడైతే మనం నిలుస్తామో అదే నీ ఆత్మ ప్రాప్తికి సులభంగా మార్గం అవుతుంది. అది నువ్వు వేరే ఏం చేస్తే కుదరలేదు. ఎన్నెన్నో చెప్పుకుంటారు, ఏమేమి చెప్పుకుంటారు, ఏం చెప్పినా కుదరలేదు. అయినా తగినవి ఏముండదు, దాన్ని పట్టుకోవాలా, దాని ద్వారా మనం పోవాల్సిందే. అనంతర మనస్సున నిగ్రహం యోగమనిసి అప్పుడు ఏమైతుంది? మనం నిగ్రహం అంటారు దాన్ని. వీళ్ళు చిత్తవృత్తి నిరోధాన్ని చెప్పినారే, అది ఆటోమేటిక్ గా జరిగిపోయింది ఆడ అని లెక్కించి కడయల్లి చివరకు మనస్సు ఆత్మ సత్యానుబోధದಿಂದ ఎందుకు ఉండేది పరమాత్మే,
మనస్సు అనేది లేదు, బుద్ధి అనేది లేదు, ఇంద్రియాలు అనేది లేదు తెలుసుకొని నిస్సంకల్ప స్థితి అని ಹೊಂದಿದರೆ, ఏ సంకల్పాలు లేకుండా పోయినట్లయితే ಅದು మనస్తత్వాన్నే కలుదుకొండు, అంటే మనస్సు అనిపించుకునేది ఉంది కదా ఇంతవరకు సంకల్ప చెప్పుడు, ఆ మనస్థానాన్ని పోగొట్టుకొని, ఇప్పుడు ఉద్యోగం చేస్తా అంటే టీచర్ అంటారు, రిటైర్డ్ అయినాక ఇంకేమంటారు, పోగొట్టుకుంటాడు, ఉద్యోగం పోగొట్టుకుంటాను కదా అర్థమైంది. అట్లా ఈ మనస్సు కూడా ఆత్మ సత్యము అన్నప్పుడు నేను అసత్యము అని దాంట్లో రావాలి. అట్లా ఎప్పుడు ఆత్మ సత్యం అన్నప్పుడు మరి బుద్ధి కథ ఏమి అంటే అసత్యాలే అన్ని, ఇంకా అన్ని అసత్యాలే. పోనీ మేము సత్యమే అంటే ఇంకా ఆత్మకేం విలువ ఉంది? పోనీ మీరు సత్యం అంటున్నారు కదా, మరి మెలకులో ఉంటారు, నిద్రలో ఉంటారు అని అడిగితే మనసుని బుద్ధిని, ఆత్మని అడగండి. అట్లే ఆడుకుని మేము అడుగుతాం అడగండి, చెప్తుంది, అదేం చెప్తుంది. మీరు నిద్రపోయినారు లేచినారని చెప్తుంది, ఎవరు చెప్పిండి? అది ఈ స్వరూపమే, అది ఎప్పుడు లేకుండా పోయింది. అది అమరస్థాయి కదకొండు, అమరసాధన సాధకను పరమయోగి ఆగువను. అంటే ఎంతసేపు అన్నా చెప్పు, ఎన్నేళ్ళని చెప్పండి, ఎందుకు చెప్తుందప్ప అంటే మనస్సు మన దగ్గర ఉన్నంత వరకు మనం తత్వాన్ని తెలుసుకునే సాధ్యం కాదు. ఎందుకు? తప్పు తెలివిలో వచ్చిండేది అది. ఇది తప్పు తెలివి అనేది ఎప్పుడు మనం గుర్తిస్తే అప్పుడు దాని ప్రభావం మన మీద ఉండదు ఇంకంతే. అందుకే సాధ్యమైనంత వరకు ఈ విషయాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయాలు మావి కాదనే దానికే మీరు కర్మయోగం చేయండి అని శాస్త్రం చెప్పేది. ఇది నేరుగా చెప్తే ఇది తెలుసుకుంటే ధన్యులమే, మనం అని తెలుసుకోలేము కదా. నాదనేది మమ్మల్ని ఇడిచిపెట్టదు, దానికి మీరు దానం చేయండి. ఎవరికైనా నువ్వు 100 రూపాయలు దానం చేసినావు అనుకో, అయిపోయి కదా, నాదనేట్లేదు కదా నువ్వు వారికి దానం చేసినాక. ఇట్లా నిదానంగా పోగొట్టుకోవాలా అని, నాదనేదాన్ని పోగొట్టుకోవాలా. తర్వాత నేను అనే అహంకారాన్ని కూడా పోగొట్టుకోవాలా. ఎందుకంటే నేను సంపాదించినా నువ్వు అంటావు ఉండవా? నువ్వు దేహంతో దుడ్డు సంపాదించినావు కరెక్టే, దేహాన్ని సంపాదించుకుంటారా? ఎవరు ఇచ్చినారు దీన్ని? దేవుడిచ్చి. మరి దేవుని సొత్తు తీసుకొని నేను సంపాదించిన అంటే ఎట్లా మీరు ఎట్లా చెప్పండి? కాబట్టి ఆ నేననే అహంకారం కూడా తొలగిపోవాలి. ఇట్లా స్టెప్ బై స్టెప్ ఒకదానికోటి తొలగిపోయేదానికే మనకి దాన ధర్మాలు చేయండి, పరోపకారం చేయండి, ఇవన్నీ శాస్త్రాల్లో పెట్టారు. ఇవన్నీ కాదనేకేం లేదు. ఆ చేసేటప్పుడు మన బుద్ధి ఎట్లుందంటే నేను దానం చేస్తానని ఇడిచిపెట్టలేదు, నాది ఇస్తానని చెప్పేది ఇడిచిపెట్టలేదు. దానికే చెప్తానండి, మన యాత దేవాలయంలో ఫ్యాన్ ఇచ్చినాడు, ఒకడు దేవాలయంలో ఫ్యాన్ డొనేట్ చేసినాడు, పేరు కొట్టించుకున్నాడు, ఫ్యాన్ పెట్టుకొని అందరూ సెలవు వింటున్నాడు. వాడు వచ్చి ఫ్యాన్ ఆఫ్ చేయండి అన్నాడు. ఏంటి ఫ్యాన్ పెట్టిండేది? అందుకే గాలి వచ్చి కుసుంటకి పెట్టినారు, వాడు ఆఫ్ చేయండి అని అంటే ఎలా ఏంటికి ఎలా పాటే నా పేరు కనపడదు కదా మీరు ఫ్యాన్ పెట్టుకుంటే. చూడండి లెక్కాచారాలు చూడండి ఎట్లున్నాయో. బాగా జరిగిండేటి ఇవన్నీ ఉత్తుమాటలు కాదు, ఇవన్నీ తమాషా చెప్పాడు కాదు, జరిగిండే కేసులు ఇవి. వాడి బుద్ధి ఏమి? నేను ఫ్యాన్ ఇచ్చినట్టు అంత చూడాలా, ఫ్యాన్ గాలి పెడితే మీరు ఉన్న చెప్పుంటారు లేచిపోతారు, అది ఇచ్చినట్లయితే గుర్తు. నిలబెడితే కారపడుతుంది కదా ఇట్లా. కాబట్టి ఈ బుద్ధులు వదిలేదానికే శాస్త్రం మనకు అన్ని చెప్పినది. అయితే మనకు ఆ బుద్ధులు పోవడం లేదు. అందుకే ఏదో భగవంతుని సొమ్ము భగవంతునికి పోతాంది, భగవంతుడు మనతో చేపిస్తాడు కాబట్టి చేస్తాడాము, ఈ పాయింట్లు తెచ్చుకోవాలి మనం అంతే. ఆ విధంగా తెచ్చుకుంటే ధన్యులవుతాం అంతే. వేరే నువ్వు అందుకే అందరి దేవతలకు మొక్కితే వాళ్ళు అదే నీకు అనుగ్రహం ఇచ్చేది, వేరేదేం కాదు. ఆత్మ ప్రాప్తికి సాధనాలు అని చెప్పినారు కాబట్టి వాళ్ళు మన బుద్ధికి అధిపతి కాబట్టి వీళ్ళు సరైన పద్ధతిలో పోయి ధన్యులు కావాలా అని చెప్పి వాళ్ళ అనుగ్రహం మనకు కలుగుతుంది. ಅದರಿಂದ ಮೊದಲಿಗೆ ಇಂದ್ರಿಯಗಳ ಹತೋಟಿಯನ್ನು ಸಾಧಿಸೋದೇ ಯೋಗವೆನಿಸಿರೋದು. కాబట్టి ఇంద్రియాలను మన స్వాధీనంలో పెట్టుకునేదే యోగం అనిపిస్తుంది. మరి ఇంద్రియాలను స్వాధీనంలో పెట్టుకోవాలంటే ఏ విధంగా స్వాధీనంలో వస్తాయనేది అది తెలుసుకోవాలి కదా. ఇంద్రియాలని స్వాధీనంలో పెట్టుకోమని చెప్పినారు కరెక్టే. స్వాధీనంలో పెట్టుకోవాలంటే ఎట్లా పెట్టుకోవాలా? కళ్ళు మూసుకొనే ఉండాలా, చెవులకు దూది పెట్టుకునే ఉండాలా, అప్పుడైతే స్వాధీనంలో ఉంటాయి. అవి తెరిచిపెట్టామంటే మరి ఎట్టంటే దాన్ని మనం స్వాధీనంలో పెట్టుకునేది. మనసును స్వాధీనంలో పెట్టుకుంటే 10 ఇంద్రియాలు స్వాధీనం. కానీ మనసు స్వాధీనం రావాలంటే మొట్టమొదటి ఈ పని చేసినాకనే దాని మీద తెలిసేది వచ్చేది మనకి విషయాల మీద. ఇప్పుడు అది మొదట ఇంద్రియాలు పనిచేస్తా అంటే ఇంద్రియాలు ఎట్లా పనిచేస్తాయంటే మనసుతో అన్నారు. ఇంద్రియాలు స్వతంత్రం ఏం లేదు. ఇప్పుడు 10 ఇంద్రియాలని మనం కంట్రోల్ చేయాలంటే మనసును కంట్రోల్ చేయాలంటే ఈ పదాలే వచ్చిండే చిక్కు. ఏం చెప్పండి? ఇప్పుడు కళ్ళు ఎదురుగా కానొస్తాడు, నీ కనపడకూడదు అంటే ఎట్లా అని అతని మీద చూడకపోతే ఎక్కడ చూడాలా చెప్పు. వైరాగ్యాన్ని గురించి చెప్తున్నా. వైరాగ్యమే కాదు ఇది, నీవు వివేకం ద్వారా గుర్తించాలా. వైరాగ్యం కాదు ఇక్కడ. ఎప్పుడైతే విషయాలు సత్యం కాదనేది బోధపడాలా. అదే ఇప్పుడు నీవు రూపం నుంచి నాకు ఆనందం వస్తానంటే రూపం నుంచి ఆనందం రాదు, కొంతవరకు ఉంటాము, తర్వాత విరక్తి వస్తుంది. అట్లా ప్రతి ఇంద్రియం నుంచి విరక్తి వస్తుంది. మరి విషయాలలోనే సత్యము ఆనందం ఉంటే విరక్తి ఎందుకు రావాలా? విషయంలో సత్యత్వం ఉంది అని చెప్పేసి కాదు ఇక్కడ. మరి అందరూ దానికే కదా పోరాడతాడు. అది ఇప్పుడు అందరూ పోరాడతాడు ఏమిటికి? ఎటువంటి వాడు దరిద్రుని మొదలుకొని కోటీశ్వరుల వరకు చెప్పండి, దేవతల వరకు పోండి, ఏమి పర్వాలేదు.
అందరికీ విషయాలు కావాలనే కదా. ఆ విషయాలు మనకు ఆనందాన్ని ఇచ్చేలేదు అంటే అవే ఉన్న నోరు మూసుకుంటాయి. ఇప్పుడు ఏమో పాటికి పోలేదు నువ్వు అంటే నాకు అది ఇష్టం లేదా పాటి ఇటు కూర్చుండవా లేదా? ఇష్టం ఉంటే అది కనుక్కోవాలి. మొదట విషయాల యందు సత్యాసత్యాలు కనుక గుర్తించాల. ఈ విషయం అనేది సత్యమా, ఇది అసత్యమా అనేది అటు తెలుసుకుంటేనే ఇంద్రియాలు ఏం పని చేయవు, మనస్సు కూడా ఊరినే నోరు మూసుకుంటుంది. అది తెలియకపోతే మనస్సు నిలబడేటట్లేదు, ఇంద్రియాలు నిలబడేటట్లేదు. కాబట్టి మొట్టమొదట అందుకే ఆత్మానాత్మ వివేకం అని పదం వచ్చింది మనకి సాధన చేసే టైంలో. ఏమది? ఆత్మ మాత్రమే సత్యం అనేదే వివేకం, అంతే. కాబట్టి ఇప్పుడు విషయాలన్నీ కూడా విచారం చేయకుండా అనుకున్నాం మనం. విచారం చేస్తే దీని నుంచి ఎంతవరకు బాగుపడినాం మనం. ఎన్ని పుట్టినప్పటి నుంచి విషయాలు అనిపిస్తాం అందరము. ఎవరికైనా తృప్తి కలిగిందే? మరి ఇంక కొత్త ఏం తెచ్చుకుంటారు మీరు? నేను ఇప్పుడు చాలా మంది ఇంద్రియాలు బిగుపట్టాలనే మాట ఒక పదం చెప్పిడిచి పెడతారు వేరే ఉపన్యాసంలో. అవి ఎట్లా బిగుపట్టాలి స్వామి అనేది అడగలేదు, ఎవరు అడగలేదు. అవి ఎట్లా బిగుపట్టాలనేది మాకు నేర్పించాలి. అడగాలి వీళ్ళు. ధ్యానం చేయంటారు. అదే వాడి వచ్చింది. ధ్యానం చేస్తామంటే అది పోతుంది కదా. కాదు, ధ్యానమే మేము చేసే కూర్చుంటాము. అది ఇంటే కదా, మా మాట ఇంటే కదా. అది ఎప్పుడూ వెళ్ళిపోయింది బజార్కి. అంటే భగవద్గీతలో చెప్తున్నారు కాబట్టి చెప్తున్నాను. ఎవరు దాంట్లోనే చెప్పిన భగవద్గీత చెప్పినా, నేను చెప్పినా, నువ్వు చెప్పినా, ఎవరు చెప్పినా సార్వత్రికంగానే ఉంటుంది. అది అర్థమైనా వేరే విధంగా ఒకరు చెప్పేకలేదు దీనిని. 2 4 అంటే నువ్వు చెప్పిన 4, నేను చెప్పిన 4, ఆయన చెప్పిన 4, 5 అయ్యలేదు, 3 అయ్యలేదు. కాబట్టి నీకు ఇంద్రియాలను నిలబెట్టాలన్నప్పుడు మొట్టమొదట ఏ ఇంద్రియాలైతే విషయాల ద్వారా మాకు సుఖం ఉందనే భ్రాంతి మనకు మనసులో ఉందో అంతవరకు నిలబెట్టే ఎవరికి సాధకాలేదు. ఇప్పుడు ఎవరు రావణాసురుడు తపస్సు చేసినా లేదా అన్ని బిగుబట్టి, హిరణ్యకశిపుడు ఎన్నో దినాలు బిగుబట్టిండే. మరి అది వాళ్ళకి ఏం ఆత్మజ్ఞానం అయిందే? ఎత్తు కావాలి అవి వివేకపూర్వకంగా బిగుబట్టాల. సత్యత్వం లేదంటే ఆటోమేటిక్గా నిలిచిపోతాయి. ఇప్పుడు రాజనగౌడు శ్రీరాములు ఇద్దరు ఫ్రెండ్స్ బాగా తిరుగుతున్నారు. ఎవరో చెప్పినారు, ఏమబ్బా శ్రీరాములు జత పట్టినావు లేదా రాజనగౌడు జత పట్టినారు అంటాడు. ఆయన ఏమంటాడు, వీళ్ళిద్దరు లేనప్పుడు ఆ జత పట్టిపోతే ఎట్టప్ప చెడిపోయేది అంటాడు ఒకడు. దూరంగా ఉంటే ఎట్లా చెప్తాడు చెప్పండి? దగ్గర ఉంటే వాడిని లూపోస్ అని తెలుసుకోవచ్చు, చెడిపోవచ్చు అని చెప్పినాడు. ఈడు కనుక్కున్నాడు. ఇప్పుడు ఇద్దరు విన్నాడు కదా, చూడయా నాకు అతను పొద్దున్న లేస్తే నా పక్కలో ఉండాల్సిందే, నేను నమ్మినాను అంటాడు వీడు. సరే నువ్వు రూమ్ లో కూర్చో, ఈయన కథ చెప్తానని చెప్పినాడు. అని రూమ్ లో కూర్చోబెట్టినాడు. అడిగినాడు, ఏడు కంత దోశ పెట్టినామంటే చెప్పే కదా, దగ్గరుంటే వాడిని చెడిపోయి సాధ్యమవుతుంది, లేకపోతే లేదు అన్నాడు. ఇప్పుడు వాకిలు తీస్తే ఎప్పు దగ్గర వచ్చి కూర్చుంటాడా, దావ పట్టుకొని పోతాడా? కూర్చుంటాడా పోతాడా? పరిగెత్తాడు. ఎలా ఎండిపోతావు ఇన్నాళ్ళకి బాగుంటుంది అంటే? ఇన్నాళ్ళు తెలియకుండా అట్లా మనం కూడా విషయాల్లో తెలియకుండా ఉన్నాం ఆనందం ఉందని. ఇప్పుడు శాస్త్రాలు మనకి విచారం చెప్తాండారు. చూడప్ప, ఏ ఇంద్రియంలో ఏ విషయంలో మీకు ఆనందం ఇంద్రియాలు పొందింటే ఎప్పుడైనా ఉన్నాడు ఊరిని ఇడిచిపెట్టాలి కదా. అవి ఆనందమే పొందింటే మళ్ళా దాని ఇప్పుడు ఊరుకోడికి రావాలనే ముట్టినామప్ప, మళ్ళా ఊరుకోడికి పోవాలని పగలాలనుకుంటామా? ఇడుంటాం కదా, ఇంకెడికి పోతాం అట్లా. కాబట్టి ఒక తూరు మనకు ఆనందమైందంటే అది ఇటు పోయేది కాదు. అది మీకు ఆనందం అనేది దొరకలేదు, ఆనందం అనే అభాస కలిగింది మీకు. దాని నుంచి కావాలా అని తనలాడతాడు. అందువలన విషయాల యొక్క సత్యత్వాన్ని మనం గుర్తించినామంటే పనికి రాదు. అంటే ఇంక దానికి మన మనసు కూడా పోదు. ఇంకా ఇంద్రియాలు అంటే అనుకో 16 చేసిన పోవా దరిద్రం దానికి సాయం చేస్తుందంట. అట్లా అది మనస్సు అనేది ఎప్పుడైతే ఇట్లా నీకు పరమాత్మ చింతనకు వచ్చినావు కదా, పరమాత్మ చింతనకు వస్తే మనస్సు అడ్డు పెట్టలేదు దాన్ని. విషయాల పైకి వస్తేనే మాత్రం జారీ చేస్తున్నాడు దాని మీద. ఎందుకు? ఈ భగవంతుని యొక్క స్వాధీనంలో పడినా ఇవన్నీ విషయాలు కొడితే ఇడిచిపెడతానంటే భగవంతుడు ఏం చేయలేడు. అయితే భగవంతుని దగ్గరికి వచ్చినప్పుడు రే నా దగ్గరికి వచ్చావు నువ్వు నిలబెడతావని అది మాట్లాడే దానికి యోగ్యత లేదంట. అట్లా ఈ విధంగా ఇంద్రియాలన్నీ బిగబట్టడము అన్నట్లయితే కేవలం మూర్ఖంగా బిగబట్టడం కాదు. ఇది వివేకపూర్వకంగా బిగబట్టండి. నిదానం కానీ లేదు, తొందర లేదు. ఈ జన్మలో సాధ్యం కాలేదు, పట్టే ప్రయత్నం చేయండి. వచ్చే జన్మకు దాని ప్రయోజనం చేకూరుతుంది మనకి. మనకంతా అర్జెంట్ ఇప్పటికే తెలుసుకోవాలా అంతే. అదే చెప్తారు కదా, ఆ సిటీలో పోయేటప్పుడు ఆ రోడ్లో రెడ్ లైట్ వేసినారు, నిలబడినాడు. ఒక ఆయన మోటార్ బైక్ మీద సన్యాసి కూర్చున్నాడు. ఎట్లా ఊరినే వేస్ట్ ఎందుకు చేయాలి, వేదాంత కాబట్టి వేదాంతం అడుగున్నాడు. స్వామి నాకు కొంత వేదాంతం చెప్పని అంట. ఆయన చెప్పే మొదలు పెడతానికి గేట్ చేసినారు, ఇచ్చినాడు మనోడు. ఎట్లా అట్లుంది మన పని కూడా. మేము పోయి తిని వింటాము, మాకు అప్పుడే అర్థం కాలేదంటే ఎట్లా అర్థమయ్యేది మనకి? ఏం చేసినామని మీకు అర్థమవుతుంది. నేనే చెప్పింది ఒకటన్నా చేసినారా మీరు? ఏడన్నా రెడ్ లైట్ కథ ఏమందంతా రెడ్ లైట్ కథ అర్జెంట్. ప్రతి ఒక్కటి అర్జెంట్. బస్ ఎక్కేటప్పుడు అర్జెంటే, బస్ దిగేటప్పుడు అర్జెంటే. ఎట్లా పని జరిగేది? ఎప్పుడో అవుతూరు అర్జెంట్ ఉండాలో అవుతూరు లేట్ అవుతుంది. అట్లా లేదు మనకి. దిగేటప్పుడు అర్జెంటే, ఎక్కేటప్పుడు అర్జెంటే, అన్నిట్లోనే అర్జెంటే. దానికి సచ్చే దాంట్లో కూడా అర్జెంటే. పుట్టాలా సాయాలా అంతే. ఇట్లా కాబట్టి
ఈ విధంగా ఇంద్రియాలను బిగబట్టి ఇంద్రియాలు బిగబట్టా 10 ఇంద్రియాలు 15 ఉన్నాయి లేవయా అన్ని బ్రేక్ యాడ్ ఉంది. ఇప్పుడు రైలు అంతా ఎన్నో పెట్టుండే అనుకో, వాడు డ్రైవర్ దగ్గర వచ్చినంటే అన్ని నిలబడతాయి లేదా? కాదపా, కాదు అవన్నీ చెప్పొద్దండి. ఇప్పుడు చెట్లు ఎన్ని కొమ్ములు ఉండా ఎన్ని పూలు ఉండా ఇవన్నీ ఎప్పుడు మేము పీకుతాం, చెట్టు కొట్టేయండి పోతుంది. ఇంకేం అవన్నీ ఎటు పీకుతారు మీరు? అయినా తైంది ఆడితే బుడని కనుకోండి అంతే. భగవద్గీత ఒక సులభం చెప్పింది ఏమని? యస్ంద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియై కర్మయోగం అసక్తస్య విశిష్యతే అంటాడు. ఇంద్రియాలను ఎట్లా మనము కంట్రోల్ చేయాలనే విషయాన్ని ఏం చెప్పినట్టు చెప్పు. అదే ఇప్పుడు సరేలే రైట్, అంతా నాకు అర్థమైందిలే. కర్మయోగం విశిష్యతే అన్నాడు. మరి కర్మయోగం చేస్తే పోతాయని చెప్పినాడు, అంతేగాని ఇవన్నీ ఒకటి పెట్టమని చెప్పలే. అదే మరి ఎట్లా దానికి నువ్వు బిగబట్టేది చేత కాదనమాట. ఎప్పుడైతే మీరు కర్మ మొదలు పెట్టారో అంతకే ఇప్పుడు కర్మయోగం చేసినప్పుడు కూడా మనస్సేం ఉంటుంది, అయినా దాని ప్రభావం ఉండదు. దాని ప్రభావం ఉండదు, మనసు ఉంటుంది, మనసు ప్రభావం ఉండదు. ఉండవు, చెప్తాడేమి మనసు ప్రభావం ఉండదు ಅಂತೆ. ಆಗ ಆತನ ಮನಸ್ಸೇ ಇಲ್ಲವಾದ್ದರಿಂದ ಅದರ ನಿರೋಧವಾಗಲಿ ಪ್ರಚಾರವಾಗಲಿ ಸಂಭವಿಸೋದೇ ಇಲ್ಲ. ఇప్పుడు మనస్సు ఉంటే దాన్ని నిరోధం చేయాలా, లేదా దాన్ని చేయాలని. మనస్సే లేకపోతే ఏం చేస్తారు మీరు? చిత్తవృత్తి నిరోధం అన్నారు కదా వీళ్ళు. ఈడు వేదాంతంలో మనస్సే లేదని చెప్పేస్తారు. ఇంక దీన్ని బిగుబట్టే పని ఉండదు, మీకు బిగుబట్టే పని లేదనమాట. ఇదే ఆత్మజ్ఞాన సాధనవాద వేదాంతవాద యోగ. ఇది వేదాంతంలో ఏ విధంగా చెప్పబడింది, పాతంజలి యోగంలో ఏ విధంగా చెప్పబడింది అంటే ఈ విధంగా నిరోధించే క్వశ్చన్ లేదు ఇక్కడ. మనస్సు అనేదాన్ని లేదు. ఎప్పుడు ఆత్మ యొక్క అస్తిత్వం లేదని గుర్తుపడితే వాటికి ఉనికి ఉండేది లేదు అనేది బోధపడుతుంది. పాతంజలితో అంటే యోగ బలవాద సమాధి అందరే అది కూడా చెప్పుకుంటూ వస్తాడు. ఎందుకంటే చాలా మందికి దీని మీద నమ్మకం ఉండేది. ఇప్పుడు భగవద్గీత ఎందుకంటే పాతంజలి యోగాన్ని వేదాంతులు కూడా అందరూ చెప్తారు. దీన్ని వినేవాళ్ళు కూడా దీన్నే చేయాలంటారు. బాగా మేము పెట్టుకున్నాము యోగాలు చేసేకని పెట్టుకున్నాం, యోగం చేసేకి పెట్టుకున్నాము అంటారు వీళ్ళు. ఉండి అది ఆరోగ్యానికి పనికి వస్తుంది, దాన్ని తీసేసే పని లేదు. ఆయుష్ కూడా పెరుగుతుంది, దాంట్లో ఉన్నాయి రూల్స్, అవన్నీ దాన్ని తీసేసేయలేదు. మనకి ఇప్పుడు కావాల్సిండేది ఏమి? ఆరోగ్యంగా ఉండాలా, ఆయుష్ పెరగాల, పుట్టి సచ్చేది కావాలా. కష్టతరం కూడా అది చాలా కష్టతరం లేదు. పాతంజలి దర్శనం అంతే ಯೋಗ ಫಲವಾದ సమాధి అందరే చిత్తవృత్తి నిరోధమే ఆగిరవదు. ఇప్పుడు మనస్సు ఏమైపోయింది? దాని అస్తిత్వం లేకపోతే ఇంక నిరోధం ఇంకేముంది ఇక్కడ? వాళ్ళు నిరోధం ఉంది, నిరోధం చేయమని లేదని చెప్పినారు. నిరోధం చేసేది ఏముండదు, ఆటోమేటిక్ గా అది లేకుండా పోయినట్లయితుంది. కాబట్టి ఈ స్థితిಯಲ್ಲಿ ಚಿತ್ತದ ಇರುವಿಕೆಯು, ಈ ವಿಷయంలో చిత్తం యొక్క ఇరువకయు శేషವಾಗಿದ್ದು చిత్తవృత్తిగల నిరోధం మాత్రం సిద్ధವಾಗಿರುವುದು. వాళ్ళ దాంట్లో ఏం డిఫెక్ట్ ఉంది, దీంట్లో ఏం డిఫెక్ట్ లేదు అని చూడండి. ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏముంది? మనస్సు అనేది ఉంది, దాన్ని మీరు నిరోధం చేయమని చెప్పినారు. కాబట్టి చేసినారు. మీరు చేస్తే ఏమైంది? ఆ చిత్తాన్ని మీరు నిలబెట్టినారు అంతే. అది ఎప్పుడైనా రావచ్చు కదా బయటికి, ఉండేది ఎప్పుడైనా రావచ్చు కదా బయటికి. మరి అప్పుడేం చేస్తారు మీరు? అయితే ఇక్కడ వేదాంతంలో ఉందని చెప్పలేదు, ఆత్మ సత్యం అని బోధపడింది ఇక్కడ. కాబట్టి అది వచ్చేదానికి అవకాశం ఉందే? దానికే అవకాశం లేదు. ఇది పాతంజలి దర్శనానికి దీనికి ఉండేది. ಅದರಿಂದ ಅದು అద్వైత స్వరూపం వల్ల పాతంజలి యోగం సమాధి అనేది అద్వైత స్వరూపం కాదు. బహుకాలದ అనంతరవాదరు కొన్ని వేలేండ్ల, మనం దినాలు చెప్పదండి, కొన్ని వేలేండ్లు అంటుంది బాగా. ಬಹುಕಾಲದ ನಂತರವಾದರೂ ಚಿತ್ತವು ಪುನಃಕೃತಿ ರೂಪವಾದ ಪ್ರಚಾರವನ್ನು ಹೊಂದುವ ಸಂಭವ ಇದೆ. మళ్ళా ఆ మనస్సు అనేది దాన్ని పనిచేసే మళ్ళా మొదలు పెడుతుంది. ಹೀಗೆ ದ್ವೈತ ದರ್ಶನವಾದ ಪಾತಂಜಲಿ ಯೋಗಕ್ಕೂ ಅದ್ವೈತ ದರ್ಶನವಾದ ವೇದಾಂತಕ್ಕೂ ವ್ಯತ್ಯಾಸವಿದೆ. ವೇದಾಂತ ದರ್ಶನದಂತೆ ಯೋಗವನ್ನು ಕೈಗೊಳ್ಳುವನ್ನು ಸೌಕರ್ಯಕ್ಕಾಗಿ ಮೊದಲು ಶರೀರೇಂದ್ರ ಸಂಘಾತವನ್ನು సవిత్రదేవన ఆరాధనను తొలగిసి అంటాడు. కాబట్టి పాతంజలి యోగానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. ఆ డిఫరెన్స్ ను పెట్టుకొని మీరేం చేయాలా? దాన్ని ఇడిచిపెట్టండి, పాతంజలి యోగాన్ని ఇడిచిపెట్టండి. దీనికి ఆ అధికారి అయినటువంటి సవిత్రదేవత ఉన్నాడు, సూర్యుడు ఉన్నాడు కదా, ఆయన్ని ఆరాధన చేసే మొదలు పెట్టండి. ఎందుకు ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చిండేదంటే నేరుగా మనకు కనబడేటువంటి ఆ పరమాత్మ తెలియదండి. ఆ పరమాత్మ స్వరూపానికి లేదా మమ్మయ్య వంశం అంటాడు కదా, నా అంశ అనేదన్నా మీకు కనపడుతుంది కదా. పదార్థంలో యువతేములు అన్ని చెప్పినాడు కదా. కాబట్టి దాన్నన్నా మీరు మొట్టమొదటి గుర్తించండి అందరికి. నిన్న వచ్చింది కదా, కేవలము మనం అక్కడ ఆ యొక్క సూర్య మండలాన్ని చూస్తున్నాం కానీ సూర్యుడిని చూడడం లేదా? ఇప్పుడు వచ్చేది ఇప్పుడు వచ్చింది, నిన్నంత రాలేదు, ఈ పొద్దు వస్తుంది. నువ్వు ముందు చదివినావేమో బుక్, దానికి అట్లా వస్తుంది నీకు.
దిగిపోతూ వస్తుంది అది. కాబట్టి ప్రతి ఒక్కరి కూడా సులభంగా ఉండే మార్గమే వేదాంతం చెప్తుంది, కానీ కష్టానికి ఎప్పుడు పంపించలేదు. ఎందుకంటే సాధకులైనటువంటి వారు చదివి ఉండొచ్చు, చదువుకుపోయి ఉండొచ్చు, మరి వాళ్ళందరికీ కావాలి కదా ఇది వేదాంతం అనేది. కాబట్టి వాళ్ళ పరిధిలో కూడా ఉండాలి ఇది చేసేదానికి. దాని నుంచి ఆ పరిధిని ఒకటి మనకు చూపిస్తాను అనమాట. దానికి ఇంకా ఇది కూడా ఈ సమాధానాల కథ కూడా చెప్తారనమాట. కష్టం సుఖం అనేది కాదు. అదే ఒక టూరికి పోతే ఆయన ఇంటికి పిలుచుకొని పోయినాడు భోజన స్వామి అని. ఆయనకు రాగి ముద్దలు తినే అలవాటు ఉన్నదంట. ఎవరికి? గురువుకి. ఏమో మీ ఇంట్లో రాగి ముద్దలు అంటే లేదు స్వామి, ఎంతసేపు నువ్వు అట్లా కూర్చొని మేము చేసి పెడతాము అంటే అంటారు. సరే ఈయన ఏం చేసినాడు, ఆయన రాగి ముద్ద చేసేకపోతే ఈయన కూర్చుంటాడు, సమాధికి పోయి ఇచ్చినాడు. అలవాటు ఉన్నది బాగా. మళ్ళీ ఆయన వంట చేసి వచ్చింది, మనోడు సమాధిలో ఉన్నాడు, ఏం చేయాలి? లేపేయలేదు గురువుని. సరే సాయంత్రానికి ఎప్పుడో లేచినాడు. లేచి అమ్మ రాగి ముద్ద తయారైందని అంట. ఇప్పుడు ఏడుండి అట్లా పోయినా సమాధిలోనే ఇంచేపు ఉండాలి. మళ్ళీ రాగిముద్ద తయారైందే అంటే ఈయన మనసు ఉందే పోయిందే ఉంది కదా. మరి సమాధి నుంచి చిత్తవృత్తి నిరోధం అంటే ఎప్పుడైనా లేసే అవకాశం ఉంది దానికి. సంవత్సరాలు ఉన్నా కూడా అదే వాళ్ళ అట్లా. కాబట్టి ఉదాహరణలు ఇవన్నీ. అందువల్ల డిఫరెన్స్ తెలుసుకోండి. మొదలు పవిత్ర దేవుని ఆరాధనలు తొలగిసి మన యొక్క దేహ సంఘాతాన్ని అంతా కూడా భగవంతుని ప్రార్థనకి. ఇప్పుడు సూర్య నమస్కారాలు దేహంతో చేయొచ్చు, లేదా పాటలు గీటలు సూర్యుని గురించి వాకుతో మాట్లాడచ్చు. ఇట్లాంటివన్నీ మొదలు పెట్టాలని. అనంతర మానసికవాద అంతరంగ సాధనకే ఏరిదాగా ఈ అంతరంగం యొక్క సాధనాన్ని ఉపయోగించేటప్పుడు శారీరక కర్మలను తెలిసి దేహంతో చేసే పని లేదు. అందుకే కొన్ని విషయాలు దేహంతోనూ చేయాలా, మనసుతోనూ చేయాలా. అర్థమైనా? ఇంద్రియాలు ఉండాలా, మనసు ఉంటేనే కొన్ని పనులు జరుగుతాయి. కొన్ని దానికి ఇంద్రియాలు అవసరమే లేదు, మనసు ఒకటి ఉంటే కూడా చాలా పోరాడుతుంది అది. అందువలన దాన్ని తీసుకొని ఆ అంతరంగ సాధనానికి తయారైనప్పుడు కేవల సవిత్ర దేవున ధ్యానం కైకొள்ளಬೇಕು. ఇప్పుడు ధ్యానం చేసేదానికి ఇంద్రియాలతో ఏం పని ఉండదు. ఆగా ఆ సవిత్ర దేవనే అప్పుడు ఏం చేస్తాడు ఆయన? పరబ్రహ్మ దర్శనಕ್ಕೆ ఆ పరమాత్మ స్వరూపాన్ని మనం గుర్తించేదానికి సిద్ధపరుస్తా అంటాడు. అణియాగమంతే నమ్మ ధీవృత్తిగలను ప్రచోదిಸುವನು. మన బుద్ధిని, మన యొక్క మనసుని ఏం చేస్తాడు అంటే మీ పనులు ఇడిచిపెట్టండి అంటాడు. అంతే. బుద్ధిని ప్రచోదయాత్ అంటే బుద్ధిని ఏం చేసేకి లేదు ఇక్కడ. బుద్ధి పోయి దాన్ని తెలుసుకునేకి లేదు. శుద్ధ బుద్ధి తెలుసుకుంటుంది అంటాడు. లేదా చిత్తశుద్ధి ఉంటే తెలుసుకుంటారని పదాలు ఉన్నాయి. చిత్తశుద్ధి అంటే ఏమి? చిత్తశుద్ధి అనే పదం వచ్చింది, శుద్ధ బుద్ధి అనే పదాలు వచ్చినాయి మనకి. ఏం దీంట్లో అర్థం తెలుసుకుంటాం మనము? త్రికరణ శుద్ధి అది. ఇప్పుడు నేను అడుగుతా అంటే అది మనశుద్ధి అంటారు. ఏం మనశుద్ధి? సంకల్ప వికల్పాలు లేకుండా పోవడము. అది బాగా గుర్తుపెట్టుకోండి. మన ఊరే ధాన్యం శుద్ధి చేసినాము, ఇది మాత్రం ఉంటుంది. ఎప్పుడు చిత్తశుద్ధి అవుతుందంటే సంకల్ప వికల్పాలు చేసినప్పుడు దాన్ని ఏమంటారు? అమనస్సు. అమనస్సు అంటే ఏమి? ఆత్మ. అయిపోయాయి కదా. కాబట్టి చిత్తశుద్ధి గాని శుద్ధ బుద్ధి గాని అని ఆ పదాలు వచ్చినప్పుడు నిశ్చయాత్మకాన్ని వదలడం శుద్ధ బుద్ధి. ఫలాంది నిశ్చయం చేస్తా ఉంటుంది చూడండి. దాన్ని వదిలితే అది ఆత్మ అవుతుంది. సంకల్పకాలు చేస్తే అది ఆత్మ అవుతుంది. అంతే. దీనికి మళ్ళీ కష్టపడదండి. దాన్ని ఏమో చేసేకపోతే కుదరదు. ఇది ఇక్కడ దీంట్లో ఉండే దాంట్లో పనులు ఇడిపియాలి. అంతే. పనులు ఇడిపిస్తే ఆత్మస్వరూపానికి పోతాయి. పరబ్రహ్మ అణియాగమంతే ನಮ್ಮ ಧೀವೃತ್ತಿಗಳನ್ನು ಪ್ರಸೋದಿಸೋಣ. ಮುಮುಕ್ಷು ಅವನನ್ನೇ ಶರಣ ಹೊಂದವನಾಗಬೇಕು ಎಂದು ತಿಳಿಸಿದೆ. కాబట్టి ముముక్షు అయినటువంటి వాడు బుద్ధికి అధిపైనటువంటి ఆ సూర్యున్నే మనం శరణ పొందాలా. అంటే నీ మనస్సుని బుద్ధిని నువ్వే నిలబెట్టే పని లేదు ఇక్కడ. ఆయన దానికి కావాల్సిన సమాజం. అందుకే భగవంతుడు ఎప్పుడైతే మనం అనుగ్రహించాలంటే ఆ పరమాత్మ ప్రాప్తికి ఏవైతే ఆటంకాలు ఉన్నాయో ఆయన తొలగిస్తాడంట. తర్వాత ఏ విధంగా మనకు మార్గాలు దొరకాలో అవి ఆయన కల్పిస్తాడు. మనమేమి దానికి ఎదుగులాడే పని లేదు. దీన్ని పోగొట్టుకోవాలా, దీన్ని తెచ్చుకోవాలని మనం అనుకోలేదు. నీ పని అంతా ఎంతసేపు ఆయన శరణాగతి పొందేదే. నీవే దిక్కు అనాలంతే. అయిపోయింది. దానికి మన పని అయిపోతున్నట్టుకి. ಈಗ సవిత్ర దేవనన్న గురించి విచారం ఆడోనా. ఇంతవరకు ఎట్లా మీరు ప్రార్థన చేయాలా ఇదంతా అని చెప్పినాడు. ఇప్పుడు ఆయన గురించి విచారం. సవిత్ర దేవతయు ప్రత్యక్ష దేవసేనదు నిజ. ఇప్పుడు సూర్యుడు అందరికి కనపడతాడా లేదా? కనపడినప్పుడు ఏమంటాము? ప్రత్యక్షము అంటాం. అంటే మాకు ఎదురు కనపడతాడప్ప అనేది నిజమే వ్యవహారంలో. సవిత ఎందరే సూర్యను. సవిత్రుడు అంటే సూర్యుడు. అగ్ని అపరోక్ష దేవతగలే సరి అంటాడు. మళ్ళీ ఇప్పుడు అపరోక్షం అంటే మీకు ఎదురు కనపడే వాళ్ళు కాదు అని. మనం అగ్ని కనపడతా సూర్యుడు కనపడతా ఉంటారు. అది వ్యవహారంతో కరెక్టే. అయితే ఆ అగ్నిని గాని సూర్యుడు గాని అపరోక్షం అంటారు. అంటే నిన్ను విడిచే స్వతంత్రంగా లేవు. చేసుకోవాలి. ఇది మనల్ని విడిచి పరమాత్మను విడిచి ఉన్నాయి. అదేమడి
ఆ అగ్ని మీలోనే మీరయ్యే ఉన్నారు అని. మీరై ఉండారు కాదు, ఆత్మ ఉండాం కాబట్టి ఆత్మలో ఉండాలి అంతే. ఆ, అర్థమైనా? ఇప్పుడు నీకు వ్యతిరేక కానొస్తున్నాయి, మనకి ఇప్పుడు ఇవన్నీ కనపడుతున్నాయి కదా, దేహాలు కనపడుతున్నాయి, చెట్లు గుట్లు అన్ని కనపడుతున్నాయి. ఇవన్నీ ఆడున్నాయి, భూమి మీద ఉన్నాయి కొంతమంది, గాలిలో ఉన్నాయి, ఏంటో చెప్తాం మనం. అపరోక్ష- అయితే అన్నీ కూడా ఆకాశంలోనే ఉన్నాయి, భూమికి ఇవంతా. ఈ ఆకాశం ఎవరిలో ఉందప్ప అంటే ఆత్మలో ఉంది అన్నప్పుడు ఇంక అన్ని ఆడిపోతాయి. అదే దామోదరుడు అంటారు చూడండి. ఎందుకు దామోదరుడు అని పేరు పెట్టినారంటే కడుపులో పెట్టుకున్నాడు, దానికి ఆయనకి దామోదరుడు అని పేరు, ఎవరు శ్రీ మహావిష్ణువుకి. అట్లా పరమాత్మ ఇవన్నిట్లోనూ తనలో అనుకున్నాడు అనమాట. రుద్రాధ్యాయದಲ್ಲಿ చూడండి, ఇవన్నీ పేర్లు వస్తాయి, ఒక్కొక్క తూరు ఒక్కొక్క పేరుతో చెప్పినప్పుడు మనం దానికేమో తీసుకోకూడదు. ఇవన్నీ కూడా పరమాత్మను గురించి చెప్తాయి అనేది పెట్టుకోవాలా. పేర్లు ఎన్నైనా రానిలేండి, ఎన్ని వచ్చినా కూడా ఆ పరమాత్మకి పేర్లే. ఆభరణాలు ఎన్నన్నా ఉన్ని బంగారే, అవునా కదా? చెప్పండి. మీరు దినామా చెప్తున్నారు. మరి ఇంకోటి కొత్త చెప్పాలా, మనం చెప్పాలా? కాదు, కాదు, ఆభరణంలో కొంచెం రాయి కలిసి తప్ప ఎందుకు కలుస్తుందబ్బా? నువ్వు కలిపితే తట్టుకో. ప్యూర్ బంగారుని నాణ్యం చేసేకి రాదు. అయ్యా అది ఇచ్చిపెట్టు, వాడు రోంత కలిపినాడు అనొద్దు, బంగారు కోటింగ్ ఇచ్చేస్తుంది, దానికి ఏం చెప్తావు నువ్వు? అవన్నీ సంబంధం లేదు ఇక్కడ. దానికి సంబంధం పెట్టుకోకూడదు ఇక్కడ అని అర్థము. దాన్ని తీసుకోవాలి కానీ దాంట్లో ఎంటికలు పీకకూడదు. కోడిగుడికి ఎంటికలు పీకుతామంటే ఎవరైనా పీకండి అబ్బా, కోడిగుడ్డు మీ చేతికి ఎంటికలు పీకమంటే ఆడ పీకుతాను. అట్లా ఇది దానికి పీకేకి వస్తే ఎట్లా? మామే దాంట్లో ఈ రాగి కలిపినారు, రాగి లోహమే. అదే రాగి దోషం నుంచి అది దానికి రూపు వచ్చింది అనమాట. యాదా నుంచి నగకు ఎలా? బంగారు నగలు అంటున్నాం కదా. దాంట్లో ఇనుము కలిపిండొచ్చు, ఇనుము కూడా కలిపిండొచ్చు, కొడుకుంటూ పెరుగుతాడు మామ. ఇనుము కూడా కలిపిండొచ్చు, లోహాలు పంచలోహాలన్నీ కలిపి చేస్తారు కదా, పంచలోహం చేస్తారు లేదా? కాదు, ఉత్తు బంగారుని మనం నాణ్యం చేయలేము. నాణ్యం చేస్తావా లేదా? మూలం అదే, కాదు కాదు చేస్తాను. మూలం అంతే. ఇక్కడ మూలం అదే. అంటే- కట్టుకో, మట్టితో కుండ తయారైంది అంటాడు, నీళ్ళు కలుపుకోకుండా చేసినావా? నీళ్ళు కలుపుకోకుండా చేసినావా? ఓ మట్టికి మట్టితో, కుండ మట్టికి కుండకు మట్టి ఆధారం అంటావు. మట్టి ఆధారంతో చేయప్ప మన్ను ఇస్తాం, కుండ చేయి, నీళ్ళు కలపాలి కదా, అదే నీరు కలపాలి. మరి దాన్ని అది పోయిలే, అందుకని మన్ను నీళ్లు కలుపుతావులే. కాదు మనం చెప్పడం ఏ రూపు వచ్చింది. అవన్నీ అది రూపేందుకు వచ్చింది? బంగారు రూపం అంతే. బంగారు రూపమే కానీ ఆడు రాగి రూపమే ఆడుంది. కలిస్తే మాత్రం దానికి రాగి రూపం ఉందే లేదు, మరి. కోడుకుంటే కాబట్టి అవన్నీ వీటికే కంపమడి సస్తాడు. మళ్ళీ ఇంక దాంట్లో కొద్ది చేస్తే ఇంకేం లేచిపోతాడు అంతే. ఏమో వేదాంతం కంటే బయటకు చూడలేదు మీరు అని. అట్లా అట్లా కాబట్టి రూపం వచ్చింది అంటే దానికి అపరోక్ష దేవతలే అంటే నీకంటే వేరు కాదు, అంటే పరమాత్మ కంటే వేరు కాదని, నీ దేహానికని కాదు, నీ స్వరూపం కంటే వేరు కాదు, స్వరూపంలోనే ఇవన్నీ ఉన్నాయి అనేది దానికి. ರುದ್ರಾಧ್ಯಾಯದಲ್ಲಿ ಈ ಸೂರ್ಯನನ್ನು ಮಣೆಗೆಲಸದ ಹೆಂಗಸರು ధనకాయ ఉడగరు బల్లరు ఎందే వణిసిదే. ఈ రుద్రాధ్యాయంలో ఏం చెప్పినారు? ఇంట్లో వంట చేసేవాళ్ళు, అడవిలో గొర్రెలు కాసేవాడు, పసలు కాసేవాడు కూడా చూస్తారు అని చెప్పించినారు, అవునా కదా? నేను చదువుకుంటలేనా సూర్యుడు చూసేది? మరి ఇంట్లో పని చేసేవాళ్ళు చూస్తారు, బయట పసలు కాసేవాడు చూస్తాడు, పండితుడు చూస్తాడు, పాముడు అందరూ చూస్తారు కదా అని ఆ రుద్రాధ్యాయంలో ఈయన కథ చెప్పినారంటే అంత సులభంగా అందరికీ తెలియబడేవాడు అని. ఎవరు? ఈ సూర్యుడు. అదే ಎಂದ ಆದರೆ ಈಗ ಪ್ರತಿದಿನವೂ ದೇವರ దర్శనವಾಗುತ್ತಿದ್ದರು. పుడతానే ఆ వెలుతురులోనే తిరగాల. ఏమప్పా బయటకు పోలేదంటే ఇంకా సూర్యుడు పుట్టలేదప్ప, మబ్బు ఉండదు పోయలేదు అంటారు చూడండి, బాగా అది కూడా అంటాం మనం. ఆయన సాయం లేదు, బయటకు కూడా పోయలేదు. అయినప్పటికీ నా వేక ఉద్ధారವಾಗಿಲ್ಲ, మనం ఎందుకు ఉద్ధారం కాలేదు దీన్ని చూస్తా అంటే అని ప్రశ్న. ಎಂದರೆ ಶಾಸ್ತ್ರ ದೃಷ್ಟಿಯಿಂದ ನಾವು ಆ ಸವಿತ ದೇವನನ್ನು ಸಾತ್ಸಾರಿಸುವುದೇ ನಾವು ఉద్ధారವಾಗಿರುವುದಕ್ಕೆ కారణమెందు తెలియಬೇಕು. మీరు మీ వ్యవహార దృష్టిని ఉపయోగించుకుంటున్నారు కాబట్టి ఆయన యొక్క తత్వం తెలియలే మీకు. అట్లా కాకుండా శాస్త్ర దృష్టిని ఉపయోగించినట్లయితే ఆ సూర్య భగవానుడు పరమాత్మ కంటే వేరు కాదు అని మీరు ఉపయోగించుకుంటే మీకు తెలిసిపోతుంది దాని సమాచారం. మీరు పరమాత్మ వేరే సూర్యుడు వేరే అని పెట్టుకుంటారు, అందువల్ల మీకు ఇది సమాచారం తెలిసేయలేదు. ఎందుకు? సూర్యుడిని ఎంతమంది మొక్కుతాడారు? అందరికీ ప్రత్యక్షంగానే ఉన్నాడు, యాడికి పోయే పని లేదు, బయటకు వచ్చి చూస్తారే కనపడతాడప్ప. యా దేవాలయానికి పోయే పని లేదు, ఏం లేదు. ఎవరైనా ముట్టుకుంటావా? పోనీ భూమిని ఎప్పుడన్నాగా యాడని ఇంట్లో ఉండు, బయట ఉండి, దాని మీద కదా మనం ఉండేది. అయినా దానికి ఎవరైనా కన్సిడర్ చేసినామా? దీని ఆధారంతోనే మనం జీవనం చేస్తాడమని వేరే వేరే దానికి పోతాడారు చేయని. అందుకే నేను చెప్తాను, వెరీ రేర్, తక్కువ మంది చేస్తాడారు.
అయితే అందరికీ ఇది కనపడుతుంది కదా, మరి కనపడేటప్పుడు ఎందుకు దానికి ప్రాముఖ్యం కూడా ఉంది? మనము లేని దానికి ఇస్తాడంటే పరిగెత్తాడారు కానీ దిన్నము మనం బతికేదానికి ఈడే ఉంది, వెలుతురు ఉంది, మనకు ఆధారం ఉంది, తిరిగేదానికి ఆధారం ఉంటుంది. దీనిలో మాట్లాడిరే గాలి ప్రాణం అదిగా. వీటికి ఎప్పుడైనా నమస్కారాలు చేసినారా? ఎవరైనా చేసినామా? ఎవరు చేయము అసలుకి. అట్లా దాని నుంచి మీకు తెలియదు దీని సమాచారము. వాటి యొక్క శాస్త్ర దృష్టితో మీరు వినినట్లయితే, దీని యొక్క వ్యాపకాన్ని మనం గుర్తిస్తే అప్పుడు మనం దీనికి విలువ ఇస్తే వీలుంటుంది. మనం తాస్కారం పెట్టుకున్నాం, సూర్యుడు అంటే ఏదో పుట్టాడు సోపోతాడు, దాంతో ఏముంది లేని. ఇంక భూమిని గురించి ఎవరెవరు మాట్లాడే వాళ్ళే లేరు. అన్ని దాంతోనే జరిగినా దాని గురించి మాట్లాడే వాళ్ళే లేరు అసలుకి. అందుకే శాస్త్రం మొట్టమొదటి చెప్పిండేది పంచభూతాల యొక్క వ్యవహారాన్ని బాగా తెలుసుకొని వాటిని ఎవరైతే ఆరాధన చేస్తారో వాళ్ళు గ్యారెంటీ ధనులు అవుతారంటాడు. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఆరాధన చేసినారో వాళ్ళు మిమ్మల్ని, మీ యొక్క బుద్ధుల్ని ఆ విధంగా పరమాత్మ తిప్పేస్తే ఆటోమేటిక్గా మనకు ఆ పరమాత్మ ప్రాప్తి లభ్యమవుతుంది. అయితే ఉండేది విడిచిపెట్టి లేని దానికి ఎదులాడుకుంటూ తిరుగుతూనే ఉన్నాం మనం. అది తగ్గించుకోవాలి. శాస్త్ర దృష్టి సవిత దేవన్న సాత్సాత్కరుదే అంటే ఏమి? శాస్త్ర దృష్టి ఏ విధంగా సూర్యుని గురించి చెప్పిందో ఆ దృష్టి మన దగ్గర లేదు. లౌకిక దృష్టి ఉంది. మాకు సూర్యుడు కంటికి కనపడతాడు కాబట్టి అన్నారు. అయిపోయింది. మీకు సూర్యుడు కంటికి కనపడతాడు అనేది మీరు ఒప్పుకున్నాం. కంటి ద్వారా సూర్యుడు కనపడినాడా? సూర్యుడు ద్వారా కన్ను చూస్తాందే. మరి ఇప్పుడు ఏదానికి విలువేయాలి? మీరు ఇస్తాడమేమా? ఎవరు ఇస్తాడు? మా కన్ను ఉంది, చూసింది అంతే. వెళ్తురు లేకపోతే నీ కన్నేలు చూస్తుంది చీకట్లో. అందుకే వేదాంతం అంటే ఎక్కడెక్కడ ఎదులాడకపోతాడు. సన్నకు మన దగ్గరే ఉండదని విచారం చేసినట్లు చెప్తాడు చూడండి. ఎందుకు? వాళ్ళ అనుభవాన్ని చూసి ఎక్కడ పొరపాటు పడినాము అంటే ఇట్లా పొరపాటు పడినాం మనం అంతా వ్యవహారంలో చిక్కొని ఇదంతా ಮರ್ಚಿపోయినాం. దాని నుంచి ತಕರಾರಲన్నీ లేస్తాడే. ನಾವು ಉದಾಹರಣೆ ಕಾರಣವಂತೆ ಶಾಸ್ತ್ರದಲ್ಲಿ ಹೀಗೆ ಹೇಳಿದೆ, ನಮ್ಮ చర్మచక్షుకి కానవదు సూర్యుని ప్రభావ మండలమే ಹೊರತು. ఇది నువ్వు చెప్పింది. ఇప్పుడు మనకేం కనపడుతుంది? సూర్యుడు కనపడుతున్నాడు. ఎంత కనపడుతున్నాడు అదని చెప్పండి. పోనీ ఎంత విశాలంగా కనపడుతున్నాడు సూర్యుడు. కనపడుతున్నాడు కదా. ఇప్పుడు మధ్యాహ్నం వచ్చినప్పుడు ఎంత కనపడుతున్నాడు? అయిపో ఈ చిన్న కాదు, మన ఇంట్లో రొట్టె అనాలి లేదా దోశ అనండి. ఉదాహరణలు పెట్టుకోండి సులభంగా. చిన్నగా తండి రెడ్ పెను అట్లా అంతే కనపడుతున్నాడు. నిజంగా అంతేనా ఉండేది? మరి ఏమనుకుంటాడు? అంతేకాదు, దిన్నం సూర్యుడు పుడతాడా మునుగుతాడా? నిజంగా పుట్టి మునుగుతాడా? మరి అందరికీ తెలుసు. ఎవరన్నా అడగండి, లేదంటారేమో. పోయి అడుగుంటారా లేదంటే ఏమంటారు? మరి చదువుకుంటారు అందరు కూడా, చదువుకోలేకపోలే అయినా అని ఉపయోగించేది ఎట్లా అంటే దాని అప్లికేషన్ లేదు మన దగ్గర. చదువుకుంటాం కరెక్టే, దాన్ని ఎట్లా ఉపయోగించాలా అనేది లేకుండా పోయింది. భూమి తిరుగుతానంటే ఎవరైనా నమ్ముతారా? మరి తిరిగేది సత్యం అనేది శాస్త్రంలో ఉందా లేదా? మరి శాస్త్ర దృష్టి వేరే ఉంది, లౌకిక దృష్టి వేరే ఉంటుంది. అందువలన వాటి యొక్క నిజతత్వం తెలియదు, కష్టమైపోయింది అంతే. కాబట్టి నమ్మ చర్మచక్షు కాను సూర్యుని ప్రభావ మండలమే వరకు సూర్యనారాయణ అల్లా. సూర్యనారాయణ మనం చూడలేదు. సూర్యనారాయణలో వచ్చేటువంటి కిరణాలని మనం చూస్తాం అంతే. అవి ఎక్కడి నుంచి వస్తాయంటే అందుకే చెప్పేది సూర్యుడు వేరే సూర్యుని కిరణాలు వేరేనా అంటే సూర్య కిరణాలే వేరే సూర్యుడు వేరే అంటారు జనము. ఎందుకు? కిరణాలే కదా అని అంటారు. ఆ సూర్యనారాయణ విడిచి లేదా సూర్యుని విడిచి కిరణాలు స్వతంత్రంగా ఉండే దాని స్వరూపమే ఆ విధంగా కిరణాల రూపంలో వచ్చింది. కానీ ఉండేది ఎవరు? ఆ శక్తి సూర్యుని యొక్క వ్యవహారమే. అది వేరే కొత్తగా. ఇప్పుడు అగ్గి కణము ఉంది అంటే అగ్గి కణము అని నువ్వు అంటాడు, కాలేదే కదా దాని స్వభావం. కాబట్టి ఏదైనా కూడా స్వభావంతోనే ఉంటుంది. సూర్యనారాయణ మండలವನ್ನು ಕೂಡ ನಾವು ಬರಿಗಣ್ಣಿನಿಂದ ಕೆಲವು ನಿಮಿಷ ಕಾಲ ನೋಡಲಾರು. పోనీ దీన్నన్నా అట్లే సూర్యుడు ఎంత చూస్తా చూడు అట్లన్నా కానీ చూడలేదు. అద్దాలు పెట్టుకోకుండా కేవలం ఉత్త కళ్ళతోనే మీరు సూర్యుని చూడండి ఎంత చూస్తారు. ముప్పు వచ్చేస్తుందా లేదా కళ్ళకి? అంటే ఈ కళ్ళకి అనే శక్తి ఎంత ఉంది అని తెలిసిపోతుంది. అట్లా ఆయనలో ఉండే శక్తి విశేషం ఎంత, దీనికి ఉండే కెపాసిటీ ఎంత అనేది ಕೆಲವು ನಿಮಿಷಗಳ ಕಾಲ ನೋಡಲಾರು. ಏಕೆಂದರೆ సూర్యకిరణಗಳು ನಮ್ಮ కన్నಗೆ కగ్గత్తలైనట్టు మాడుతవే, చీకటి కలిగేస్తాయి. మరి సూర్యుడు చూస్తా అంటే నీకెందుకు చీకటి వచ్చా? సూర్యుడు వెళ్తారు కదా వచ్చా అని. అది సూర్యుని పౌరుడు కన్ను ఏం చేసేటట్లేదు. అది అందుకే ఆయన అనుగ్రహం ద్వారానే కన్ను అనేది పనిచేస్తుంది. అది కాబట్టి ఆయన గుర్తించాక ఇది పోయే కష్టం. ఇది వ్యవహార దృష్టి చెప్తాం మనం. చూడు ఎంతసేపు చూస్తావా? నీవే చూసేవాడు అంటే ఎంతసేపు చూస్తావు? చూసేయలేదు. ఇది ಹಾಗಿರಲಿಲ್ಲ. ಎಟ್ಲೊಂಡನೆ ಸೂರ್ಯ ಮಂಡಲಾಂತರ್ಗತನಾಗಿರುವ ಹಿರಣ್ಯಶ್ಮಶ್ರು ಹಿರಣ್ಯ ಕೇಶನು ಪುಂಡರೀಕದಂತೆ కన్నుగలవును ఆದ సువర్ణమయ పురుషను సవిత్ర దేవుని చూస్తానే అంటాడు. అక్కడ ఉండే వాళ్ళ పేర్లు, అవి దేవతల పేర్లు అనమాట. అవి ఆ విధంగా అవి రెండు పుండరీకాలంటే కలవలు ఉన్నట్ల ఆ విధంగా ఉండేదాని నుంచి ఆ శరీర ప్రకాశం అంటే సూర్యుని యొక్క ప్రకాశము ఆ విధంగా ఉండేదానికి అవకాశం వచ్చింది. ఇంకో తొరివినంటే సూర్య మండలాంతర్గతనాగిರುವ హిరణ్యశ్మశ్రువు. అంతర్గతము అంటే దాంట్లోనే ఉండేది. ఇప్పుడు సమస్త భూమండలము
ఆత్మలో అంతర్గతం. అంతర్గతం. అర్థమైన కాబట్టి హిరణ్యకేశను వీళ్ళిద్దరు పేర్లు ఇవి. ఎట్లున్నారప్ప అంటే పుండరీకదంతే కన్నుగలలువోను. మనం చెప్తాం కదా, పద్మనేత్రుడు సరస్వతి నేత్రుడు అంటాం చూడండి. పద్మ వంటి కన్నులు గలవాడు, కలవల వంటి కన్నులు గలది అని ఇట్లా వర్ణన చేస్తారు చూడండి. అట్లా సువర్ణమయ పురుషుడు, బంగారు రంగు. అందుకే పొద్దు పుట్టేటప్పుడు ఎట్లుంటుంది రంగు, పొద్దు మునిగేటప్పుడు ఎట్లుంటుంది. మధ్యాహ్నం ఏమి ఉండదు ఈ సువర్ణం అనేది, అర్లీ మార్నింగ్ ఉంటుంది లేదా సాయంత్రం ఉంటుంది. శత్రుదేవుని అనిపిస్తానే అతడు సూర్యుడు అనిపించుకుంటాడు. ఈతనన్ను నివృత్త బాహ్యేంద్రియలు అంతరేంద్రియలు ఉల్లవరాదా. మళ్ళీ ఈడైదే పదం వస్తుంది చూడు. ఈతనను నివృత్త బాహ్యేంద్రియ అంతరేంద్రియాలు. ఈ బాహ్యేంద్రియాలు విడిచిపెట్టినవానికి మాత్రం కనపడతాడంట ఆయన, తెలియబడతాడు. ఇవి ఉండడానికి మాత్రము తెలియబడలేదు. కాబట్టి ఉಳ್ಳవరాద బ్రహ్మచర్యాది సాధన సంపన్నరాద సమాహితరాద యోగులు మాత్రం కండుకొల్లుతారే. వాళ్ళకు మాత్రమే పరమాత్మ స్వరూపం బోధపడుతుంది. సూర్యుడిలోనే అంతర్గతం అది అంతా కూడా. నీకు బయట కనపడేది ఇది. ఎవరి శక్తితో కనపడుతుంది అది? ఆ అంతర్గత పురుషుని ద్వారా కనపడుతున్నాడు ఈయన. ఆ విధంగా ಶ್ರೀ ಶಂಕರಾಚಾರ್ಯರು ಚಾಂದೋಗ್ಯ ಭಾಷೆಯಲ್ಲಿ ತಿಳಿಸುತ್ತಾರೆ. ಹೀಗಿರುವುದರಿಂದ ಸವಿತೃದೇವನ ದರ್ಶನము ನಮಗೆ అతని ధ్యానದ ಮೂಲಕವೇ దొరకಬೇಕಾಗಿರುತ್ತದೆ. కాబట్టి నిజంగా సూర్య భగవాన్ దర్శనం ఎప్పుడైతుందంటే అతన్ని ధ్యానం చేసిన ద్వారానే తెలుసాల. ఇప్పుడు నువ్వు చూసే సూర్యునికి ద్వారా నీకేమంత ప్రయోజనం లేదు. ఊరినే ఆయన బాహ్యమైనటువంటి ఆ గోళం మాత్రమే మనకు కనబడేదానికి వీలైంది. మొదటి ఏం చెప్పా, లేడు అని చెప్పేసి మొదటి చెప్పా. తర్వాత ఇప్పుడు ఏం చెప్తాడు అతను, నీకు తెలియకపోవడము నీవు ఆ విధంగా మాట్లాడుతాడావు. తెలిసిన తర్వాత నిన్ను విడిచలేడు అని ఏదో ఎవరు కాదు. అపరోక్షంగా ఉన్నాడు సూర్యుడు. దాన్ని తెచ్చుకునే దాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి మనం. స్వరూపానికంటే వేరు కాదు. అది అపరోక్షము. ఇప్పుడు నీ కనపడుతున్నాడు ప్రత్యక్షము. ప్రత్యక్షంగా నీకు కనపడుతున్నాడు అంటే దేంతో కనపడుతున్నాడు? నీకు కళ్ళతో. అంతే. కాబట్టి నిజమైన స్వరూపాన్ని చూడాలంటే ఇదంతా ఎవడైతే అంతరేంద్రియ బాహ్యేంద్రియాల నివృత్తి అయినోడు, బ్రహ్మచర్య సాధన చేసినటువంటి వాడు ఆ స్వరూపాన్ని గుర్తిస్తాడు అని శాస్త్రం చెప్పింది. సారగుడు. అందువలన ఆ అనుగ్రహం మనకు కలుగుతుంది కాబట్టి అప్పుడే మనం చూసేకి వీలవుతుంది. కాబట్టి అధ్యాత్మ యోగం మాడలు ఎలుసువనిగే మేము కూడా అధ్యాత్మ యోగం చేస్తాము అని ఎవరికైనా కోరిక కలిగినటువంటి వాళ్ళు ఈ సవితృదేవన సహాయక నాగిరుతానే వాళ్ళకి ఈ భగవంతుడు సూర్య భగవానుడు మనకి సాయం చేస్తాడనమాట. మనం వాళ్ళందరూ ఇచ్చిపెట్టాం, నేనే తెలుసుకుంటాను కదా అంటాను చూడండి, అది పొరపాటు అవుతుంది. అందుకే ఎవరినైనా ఏ దేవతలను ఆరాధన చేసినా కూడా వాళ్ళందరూ ఫలాలు ఇస్తా అంటారు. అయితే ఇక్కడ మాత్రం ఫలాలు ఇచ్చేది లేదు. పరమాత్మ తిరిగినారంటే పిలిచిపోయేదానికి వస్తారంటే వీళ్ళంతే. సరేనప్ప మీరు ఆడిపోతామంటే పోండి. లేదు మాకేందన్నా ఆయనతో పని మాట్లాడేది ఉంది ఇట్లేదంటే సరే నేను పోయి చూసేస్తానంటానంట. అప్పుడు డైరెక్ట్ ఆయన సంబంధం పెట్టుకుంటే ఎవడు అడ్డం పెట్టేదట్టు లేరు. అట్లా కాకుండా ఆయన సంబంధం లేకోకుండా నేనేదో పనికి వచ్చినాను అంటే మాట్లాడించలేరు. ప్యూరే మాట్లాడిపోయాడు కదా, నేను మాట్లాడించిన లేదా నా క్లాస్మేట్ ఆయన ఏమంటాడు, మాట్లాడతాడేమి పతాన్ని ఇస్తాడు. కాబట్టి పరమాత్మే నాకు కావాలన్న వాళ్ళకి వీళ్ళే దేవతలు అందరూ సాయం చేస్తారు. ఫలం కావాలన్న వాళ్ళకి మాత్రం వాళ్ళు ఇష్టం ఉంటే ఇస్తారు, లేకపోతే లేదు. వీళ్ళే నువ్వు సూర్యుని కూడా ఉపాసన చేసి నాకు ఫలం కొరకమే నేను చేసినానంటే ఆయన కూడా అప్పుడు చూస్తాడు, నా ఇష్టమైతే ఇస్తా లేకపోతే లేదంటాడు. అట్లా కాకుండా పరమాత్మ కోసమే అన్నట్లయితే ఆయన కూడా సైడ్ ఇచ్చి ఫలాన్ని ఇస్తాడు అనమాట. ఇది యోగాలకు చాలా ముఖ్యమైన. ಅದರಿಂದ ಬ್ರಾಹ್ಮಣ ಒಟುವಿಗೆ బ్రాహ్మణులు ఇప్పుడు ఉపనయనం చేస్తారు చూడండి. కేవలం 8ನೇ వయసునల్లే ఉపనయనం మాడి 8వ సంవత్సరమే చేయాలి వాళ్ళకి. మనోళ్ళు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నప్పుడు చేస్తారు, అట్లా చేయకూడదు. అది చేసే క్రమం అది. ఆచార్యను సవితృ దేవతాకవాద గాయత్రి మంత్రವನ್ನು ఉపదేశించి అప్పుడు ఆ వటువుకి ఉపనయనం చేసే సమకాలంలో ఈ గాయత్రి ఉపదేశించి ప్రతిదినము త్రికాలಗಳಲ್ಲಿಯೂ పొద్దున మధ్యాహ్నము సాయంత్రము 3 పూట్ల ఆ మంత్రವನ್ನು జప ಮಾಡಲು నిర్దేశిస్తానే. అందుకే బ్రాహ్మణులకి ఎందుకు ఉపనయనం చేసుకోరాపా అంటే ఇవన్నీ మాతో అయ్యే పనులు కాదని చదువుకుంటే పోతాం, మాకు ఇవన్నీ అయ్యలేదు అంటారు చూడండి వాళ్ళు. అట్లా కష్టం. ఇవి 3 చేయాల. 3 చేసేటప్పుడు వీడు ఆఫీసులో కంప్యూటర్ మీద కూర్చునేవాడు మధ్యాహ్నం ఏడిపోయి చేసేది. అవి చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ఉండరు కదా, ఎవరు బ్రాహ్మణులు పక్కన ఉంటారు చూడు, వాళ్ళంతా ఆ టైంకి పోయి చేస్తారు. అట్లా సాయిబులో ఖురాన్ చదివేకి దీనికి పోతారు కదా దానికి. అట్లా చిక్క వయస్సునిందలే ఈ సవితృ దేవతోపాసన ప్రారంభవాదరే. చూడండి, అంటే
చిన్న వయసులోనే కావాలా, పూర్తి పెద్ద అయినా కాకుండా చిన్న వయసులోనే అయితే హాగు అర్థవర్తాగి అది చెప్పాలి. ఈ అర్థాలు చెప్పిండాలి ఇవన్నీ. అట్లా కాకుండా ఊరినే గాయత్రి మంత్రం అంటే దాని ఫలం వస్తుంది, రాకుండా ఏం పోదు. అయితే అర్థవర్తంగా చేసినప్పుడు దాని అర్థవర్త శ్రద్ధాభక్తి కింద మాటలు పట్టిరి ಅಧಿಕಾರಿ ಆದ ಸಾಧಕನು ఉత్తరోత్తరವಾಗಿ అధ్యాత్మ జ్ఞానియాಗಿ ಬೆಳಗುವುದರಲ್ಲಿ సంశయమే ఇలా. ఎవరైతే ఈ విధంగా దాని అర్థం తెలుసుకొని దాని ప్రకారం అనుష్ఠానం చేసినారంటే వాడు ముందుకి జ్ఞానయ్యే తీరుతాడు, దాంట్లో దోషమే లేదు. అక్కడ సవితురు వరేణ్యం అంటాడు. అక్కడ భర్గోదేవ వరేణ్యం అంటే ఆ సవితురుని గ్రహించి అని చెప్పి దాని అర్థం. దీంట్లో ఆడ అవన్నీ ఏం లేదు. గాయత్రి మంత్రంలో గాయత్రి మంత్రం అది సరే, అది వేరే. మేము దాన్ని కూడా ఎక్కువ ఇడిచిపెట్టినాం. మా స్వామి ఏం చెప్పిండంటే మీరు దాన్ని జపం చేయొద్దనండి. లక్ష్మీకాంత్ శర్మ ఎందుకని ఏమి తట్టుకో, నువ్వేమన్నా జన్మ వేసుకున్నావా? అట్లనా? అప్పుడు తీసేయాలి మేము గురుపాదం పట్టిన రోజు. సరే, అది ఇంకోటి ఉన్నాయి, కొన్ని రూల్స్ ఉన్నాయి దీనికి. అంతేకాదు దాంట్లో అది ఆ గాయత్రి మంత్రం అనేది దాంట్లో అక్షరాలు ఆ పదాలకు అర్థం తెలిసిండాల. అవి ఎటువంటి బీజాక్షరాలు అంటారు దాన్ని. ఆ బీజాక్షరాలని మనం పొరపాటున ఒకటి ఉచ్చరించినామంటే విపరీత ఫలాలు వస్తాయి మనకి. అందరూ ఇదే కావాలంటారు, గాయత్రి మంత్రం మేము చెప్తామంటారు, జన్మ కావాలని కోరుతుంటారు. దీంట్లో అనుమానం ఏం లేదు. అయితే దాని క్రమం తెలిసిన వాళ్ళ దగ్గర మీరు తెలుసుకోవాలా, ఆ క్రమాన్ని అనుసరించి మీరు ఉచ్చారణ చేయాలా అంటాడు లక్ష్మీకాంత్ శర్మ చెప్పిండేది. మిగతా చేసే వాళ్ళకి ఏం అడ్డం లేదు, పుణ్య పూర్వోత్సవ అని చెప్పి చేసుకుంటూ పోతే. అయితే ప్రయోజనం అది బీజాక్షరాలు అవి. మనం సామాన్యంగా ఓం నమ శివాయ అంటాం చూడండి, దీన్ని మీరు ఎట్లా పలికినా మీకు ఫలితం ఉంటుంది. అవి పురాణాల్లో ఉండేటివి. ఈ బీజాక్షరాల్లో ఉండేటివి మాత్రం అట్లా ఫలితాలు ఇచ్చే విపరీత ఫలాలు ఇచ్చే సిద్ధమవుతాయి. అందుకే మంత్రాలు చదివేవానికి పండ్లు ఊడిపోకూడదు, వాటికి పెండ్లం లేకుండా పోయేది, పెండ్లం లేకుండా వాడు చదవకూడదు. అవన్నీ రూల్స్ ఉన్నాయి. కారణం ఎందుకు అంటే కొన్ని రూల్స్ పెట్టినారు దానికి, ఎవడంటే వాడు ఉపయోగించకూడదు అని. అయితే పెళ్లి కాని వాళ్ళు అంటే మళ్ళీ పెళ్లి కాని వాళ్ళు బ్రహ్మచారి చేసి మళ్ళా గాయత్రి మంత్రం వచ్చి సూర్యునిదేలే. కాబట్టి ఈ విధంగా శాస్త్రాలన్నీ ఉపదేశించినాయి అనమాట. మాకెందుకు అధికారం లేదంటే చేయి అంటుంది, అదే వద్దని. అయితే దాని యొక్క హెచ్చు తగ్గులని నువ్వే భరించాలి. ఇప్పుడు క్రమం ప్రకారం చేయకుండా పోతే ఏమవుతుంది? వీళ్ళు మంత్రగతులు ఉంటారు కదా, వీళ్ళు అమాస నా పొద్దు అర్ధరాత్రి నా పొద్దు పోయి శ్మశానంలో చేయాలని ఎందుకు చేయాలి, ఇంట్లో చేస్తే కదా. వాళ్ళు రూల్ పెట్టారు అట్లా. ఆ మంత్రానికి శక్తి రావాలప్ప అంటే అట్లే చేయాలంటారు దాన్ని. అట్లా దీనికి కూడా ఉంది, శాస్త్రమే లేకుండా పోలేదు. అయితే అందరూ సులభంగా వాడుకుంటుంటారు దీన్ని. వాళ్ళకి ద్విజులు అని పేరు. ఎవరికి? బ్రాహ్మణులకి, వైశ్యులకి, క్షత్రియులకి ద్విజులు అని పేరు. ఎందుకంటే ఉపనయనం చేస్తారు కాబట్టి రెండో జన్మ వాళ్ళది. మొదట అందరూ కామన్ గా పుట్టిన వాళ్ళమే శూద్రులే. ఎప్పుడైతే ఉపనయనం జరిగిందంటే వాళ్ళు బ్రాహ్మణ అధికారాలు ఎక్కువ వస్తాయి. మనకెందుకు రాలేదంటే మనం ఉపనయనం చేసుకోలేదు కదా. అయితే దీంట్లో శాస్త్రానికి ఏం చెప్తుందప్ప అంటే ఆత్మతత్వం తెలుసుకుంటే అందరూ అధికారులే. జండు వేసేదప్ప, జండు వేసేదే కదా. అయితే ఆధ్యాత్మికానికి గురువు అవసరం అంటాడు. ఎప్పుడైతే గురుబోధి ఇచ్చిన రోజు ఇవన్నీ తీసేయాలంటారు. అవును, గురువు చెప్తాడు. ఉపనయనం నాడు వేసుకున్నారే, అవును, మంత్రాలు ఇవన్నీ అబద్ధు తీసివేయాలి. అవును, ఎందుకంటే నువ్వేమి సన్యాసాసం దగ్గరికి వచ్చినావు అనమాట. అప్పుడు ఇవన్నీ పనికిరావు నీకు. ద్విజుడైనటువంటి వాడు యజ్ఞయాగాదులు చేయొచ్చు, మంత్రోచ్చారణలు చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. అయితే సన్యాసం నా పోదు అన్నిటి పెట్టాలి. అన్ని వాడి శ్రాద్ధం కూడా చేయాలపోద్దు. సత్యనాబోతు ఉంటాడే, సత్యనాబోతు చేస్తారు కదా, అదంతా అతను చేయాల సన్యాసి అయినానికి. అర్థమైనా? సచ్చినట్లేనని ఈ దేహం పోయింది అని పిండం కూడా తీసేసాల్సిందే. అది నిజమైనటువంటి సన్యాసాశ్రమం అంటే అంత లక్ష్యాలు ఉండవు దీంట్లో, సన్నగలేవు. మేము పోయి సన్యాసాశ్రమం స్వీకరించినామంటారు. దాంట్లో 2 సన్యాసులు ఉన్నారు. ఆ విధంగా కొంతమంది కేవలం తయారయ్యేదానికి కొంతమంది ఉన్నారు, కొంతమంది సర్వకర్మ సన్యాసం చేసిన వాళ్ళు వేరే ఉంటారు. అట్లా ఉండేవన్నీ చిక్క వచనంలో ఇది కావాలా. ఐకవాగియు పోనీలేప ఆత్మతత్వానికి ఏంటంటే లేదు. మీరు మామూలుగా ఇహలోకంలో విషయాలకు కూడా ఐహికం అంటే ఈ లోకానికి కూడా సౌత్రిదోపాసన ఇంద ఆరోగ్య ఏంటంటే వస్తాయి చూడు, బల శక్తి ప్రజ్ఞాదిగా లభిస్తూ వస్తే మోక్షమేం లేదు, సంబంధం లేదు. ఇక్కడ ఐహిక బలాలంటే ఇంతే, ಇವು మనకి ಲಭಿಸ್ತಾಯಿ. ಆದ್ದರಿಂದಲೇ ಪ್ರಾರಂಭದಲ್ಲಿ ಪ್ರತಿಯೊಬ್ಬ ಅಧ್ಯಾತ್ಮ ಸಾಧಕನು ತನ್ನ ಗುರಿಯನ್ನು ಸಾಧಿಸುವುದಕ್ಕಾಗಿ ತನ್ನ ಲಕ್ಷ್ಯಾన్ని చేరుకునే దానికోసము సూర్య ಮತ್ತು అగ్ని ఈ దేవత ఉపాసನೆ కర్మ ముంతాద రీతిಗಳಿಂದ ఆరాధించలేಬೇಕು. నువ్వు యజ్ఞయాగాదులన్నా చేయండి, లేదా ఇంకా కొంచెం అంతస్తు పెరిగితే ఉపాసన చేయండి, పర్వాలేదు. కర్మ ఉపాసన ఈ 2 దాంట్లో మీకు ఏది అర్హత ఉంటే దాన్ని మనం చేసుకోవచ్చు. జ్ఞానము నన్న గురి, ఏమి నీ లక్ష్యము? ఆత్మప్రాప్తి. అది జ్ఞానమన్నా ఆత్మన్నా కూడా ನನ್ನ ಗುರಿ ಅದನ್ನೇ ನೇರಾಗಿ ಸಾಧಿಸುತ್ತೇನೆ, ತಾನೇ నేను సాధించాలా. కర్మాదిగలు ಬೇಕಿಲ್ಲ,
ಎನ್ನುವ ಸಾಧಕನು ಗುರಿಯನ್ನು ತಲುಪದೆ నిరాశనాగవనెందు ಹೇಳುವಾಕೆ ಇಲ್ಲ అంటాడు. నేను నాకు జ్ఞానమే కావాలా, నేను కర్మ చేసేలేదు, ఉపాసన చేసేలేదు అంటే వాడికి జ్ఞానం కూడా వేయలేదు. అది ఇప్పుడు అర్థం కష్టమవుతుంది కదా ఇప్పుడు అందరికీ. దీన్ని ఇచ్చిపెట్టమంటారు మీరు మళ్ళీ ఇప్పుడు ఏమో కొత్త చెప్పినట్లయితే అంటారు. ఎందుకంటే ఇవన్నీ మెట్లు అన్నమాట. ఎప్పుడైతే నువ్వు కర్మ నిశ్రేషను పొందేకి వీలవుతుంది, నేను కర్మే చేయను అని మొదటే తీసేస్తే ఏం తెలిసినట్లే నీకే? కర్మే నేను చేయనని జ్ఞానం లేకుండా నేను కర్మే చేయనంటావు అనుకో, ఏం దొరికినట్లు నీకేని? ఈ వ్యవహారికంగా మాట్లాడే మాటలు ఇవి. అదే కాబట్టి దీనికి ఏం ఫలం రాదు అని. మరి ఏం చేయాలంటే ఇవన్నీ చేస్తేనే నీవు దాన్ని పొందేదానికి అర్హత అని చెప్పాడు. గురు కర్మత్వం అంటాడు. సూర్య ఆరాధనయు మంత్రతంత్రగల నెరవిల్లదయు సాధ్యవిదే. దీనికేం మంత్రాలు తంత్రాలు అవసరం లేదు. ఊరినే నీవు భగవంతుని నామాలు చేసుకుంటూ పోతాంటే చాలంతే. ఫలాని మంత్రంతోనే ఫలాని మంత్రమే చేయాలా అనేది ఏం లేదు ఇక్కడ. ಹೇಗೆಂದರೆ ಪ್ರತಿದಿನ ಬೆಳಗ್ಗೆ సూర్య నమస్కారం అని కైగొಳ್ಳవద్దు. పొద్దున్న లేస్తానే సూర్య నమస్కారం చేయొచ్చు కదా, దానికి మంత్రాలు ఉపయోగించాలా? లేదు. సూర్యుని ద్వాదశ నామಗಳನ್ನು పఠిಸೋದು. 12 పేర్లు ఉన్నాయంట. ఆ 12 పేర్లని పొద్దున్న లేస్తానే పఠించేది. దేಶ భాషಗಳೆಲ್ಲ ರಚಿತವಾಗ సూర్యుని స్థుతిಗಳು ಹಾಡುಗಳನ್ನು ಹೇಳುವುದು. తెలుగులోనూ సూర్యుని గురించి రాసింటారు, కన్నడంలోనూ రాసింటారు, తమిళ్లోనూ రాసింటారు. ఆ పాటలు నేర్చుకొని ఆ పాటలే పాడుతాడాల. ఆ విధంగా స్తోత్రం చేసుకుంటుండాలన్నమాట. ಹೀಗೆ ಕೂಡ సూర్య ఆరాధన ಮಾಡಬಹುದು. ఇట్లా కూడా మన సూర్య ఆరాధన చేయొచ్చు. ಕೆಲವು ವರ್ಷಗಳ ಹಿಂದೆ ನಮ್ಮ ಕನ್ನಡ ನಾಡಿನ ಪ್ರಾಥಮಿಕ ಶಾಲೆಗಳಲ್ಲಿ ವಿದ್ಯಾರ್ಥಿಗಳಿಗೆ, అంటే అక్కడ కర్ణాటకలో ప్రాథమిక ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నప్పుడు స్వామి దేవనే లోకపాలనే ఎంబ ప్రార్థనా పద్యಗಳನ್ನು ಹೇಳಿಕೊಡುತ್ತಿದ್ದರು. స్వామి దేవుడా నీవే మాకు దిక్కు, లోకపాలకుడు అని పాఠాలు పద్యాలు ఉన్నాయంట. ఇప్పుడే వాడు ఉన్నాయి. ఏడన్నా ఉందా? ప్రేయర్ అంటే ఏముంది? ఉండదు మన దగ్గర. చర్చలు కాన్వెంట్ లో ఉండే చర్చలు చెప్పకపోతారు అంతే, వాళ్ళకి అది ఇంకా తెలిసేది. ఇది నిజವಾಗಿ మక్కల బుద్ధివృత్తిಯನ್ನು పరిశుద్ధగొలిసి, ఆ విధంగా ఎప్పుడైతే స్వామి నీవే లోకపాలకుడు అంటే మమ్మల్ని అందరినీ కాపాడేవాడు నీకుందంటే ఇప్పుడు వాళ్ళకి తెలియదు. ఎవరు కాపాడదని తల్లిదండ్రులు కూడా లేదని ఇస్తారు. ఇప్పుడు వాళ్ళు మేము చదువుకున్నాం, మేము బుద్ధిమంతులైనా. వాళ్ళు ఏం చేసినారు? దుడ్లు ఇచ్చిండే అంతవరకే. సన్మార్గావలంబనకి మాడుతిత్తు. కాబట్టి సన్మార్గంలో ప్రవేశించేదానికి ఆ ప్రేరణ ఉపయోగపడేదన్నమాట. ಈಗ రాష్ట్రగీతయు స్థానాన్ని ఆక్రమించింది. జనగణమని ఇప్పుడు వచ్చేసింది. మనకి పొద్దున్న లేస్తానే సూర్య పద్యాలు ఏమని చెప్పేది విడిచిపెట్టి జనగణమని తప్పకుండా చెప్పాల్సిందే. ಮತ್ತೆ ಹಿಂದಿನ పద్ధతిಯನ್ನು జారీಗೊಳಿಸುವುದರಿಂದ ప్రయోజనం ఉంటూ తజ్ఞరు విచార ಮಾಡಲಿ. కాబట్టి పద్ధతి మర్చిపోయినారు కదా, మళ్ళా దీన్ని ప్రవేశపెడితే మన దేశం బాగుపడుతుంది. బుద్ధిమంతులైన వాళ్ళు ఆలోచన చేయండి, స్వామి అంతే రాసి పెడతాడు, అంతే చేయండి అని చెప్పలేదు ఆయనకి. ఆ విధంగా ಈಗ సూర్యోపాసనయు అధ్యాత్మ యొక్క ಹೇಗೆ ಮೆಟ್ಟಲಾಗಿದೆ ಎಂಬುದನ್ನು ನೋಡೋಣ. సరే, ఈ సూర్య ఉపాసన చేస్తే మనకి సోపానం ఆ పరమాత్మ ప్రాప్తికైతే ఎట్లా అనేది విచారం చేస్తాం. ಇದನ್ನು ಯುಂಜತೆ ಎಂಬ ಮಂತ್ರದಲ್ಲಿ ತಿಳಿಸಿದೆ. ಈ ಮಂತ್ರವು ತೈತ್ರಿಯ ಅರಣ್ಯಕದ 4ನೇ ಪ್ರಶ್ನೆಯಲ್ಲಿ ಬಂದಿದೆ. ఇది ఆ ఉపనిషత్తులో 4వ దాంట్లో అధ్యాయంలో ప్రశ్న వచ్చింది. ವೈದಿಕರು ಈ ಮಂತ್ರವನ್ನು ವಟು ವ್ರತ ಚತುಷ್ಟ ಎಂಬ ಸಂಸ್ಕಾರವನ್ನು ಮಾಡಿಕೊಳ್ಳುವ ಕಾಲಕ್ಕೆ, ఆ వటు అంటే చెప్పినాం కదా, ఆ బ్రహ్మచారికి ఇది ఇచ్చేటప్పుడు ఉపనయనం చేసే కాలానికి ಇದನ್ನು ಬಳಸುತ್ತಾರೆ. దీన్ని ఉపయోగిస్తారంట. కాదాన్ని ఇది ఏది ಹಾಗ వటువునింద పఠన ಮಾಡಿಸ್ತಾರೆ. ఈ మంత్రం చెప్పుతూ ఆ మంత్రాన్ని వాళ్ళతో కూడా పలికిస్తాడు. విప్రరు ఎందరే వేదజ్ఞరాదవరు. విప్రులు అంటే ఎవరు? బ్రాహ్మణులు అంటాం. బ్రాహ్మణులు అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పే కర్మకాండ చేసేవాళ్ళు కాదు, బ్రహ్మజ్ఞానం చేసిన వాళ్ళే బ్రహ్మజ్ఞరాదవరు. తమ మనస్సನ್ನು ధీయ ఎందరే ఇంద్రియಗಳನ್ನು ఇంజతే ఆత్మన, మన ఇంద్రియాలని బుద్ధిని అంతా కూడా ఆ ఆత్మలోనే నియమింపజేసేస్తారు. అంటే అది ఆత్మను విడిచి స్వతంత్రంగా లేదు అని దాంట్లో నియమించేసుకుంటారు వాళ్ళు. ఎవరు? ಬ್ರಾಹ್ಮಣರೈನటువంటి వాళ్ళు. ಹಾಗೆಯೇ ವಿಪ್ರನಾದರೆ ಎಂದರೆ ವಿಶೇಷವಾಗಿ ಎಲ್ಲೆಲ್ಲಿಯೂ ವ್ಯಾಪ್ತನಾದ ಸೂರ್ಯ ಭಗವಂತನ ಬೃಹತಿ ಅತಿ ದೀರ್ಘವಾದ ಪರಿಸ್ಥಿತಿ ಸ್ತೋತ್ರವನ್ನು ಮಾಡಿ, ఇంకా కొంతమంది ఆ సూర్యుని యొక్క స్తోత్రాలు లేదా పాటల్లో ఎంత ఉంటే అంత బృహతి అంటే గొప్పగా ఉండేదట్లా తీసుకొని అతని అనుగ్రహ బలದಿಂದಲೇ ಯೋಗ ಸಾಧನೆಯಲ್ಲಿ ಯಶಸ್ವಿ ಆಗುವರು. అట్లా చెప్పుకొని కొంతమంది ఈ యోగ సాధనలో ಕೃತಕೃತ್ಯಲೈತಾರು. ಏಕೆಂದರೆ ಸರ್ವಜ್ಞನಾದ ಆ ದೇವನೇ ಅತಿ ಹೆಚ್ಚಿನ ಸ್ತುತಿಯು ಅವನನ್ನು ಸಂತೋಷಗೊಳಿಸಿ ಯೋಗ సాధన సులభంగా ಮಾಡುತ್ತದೆ. అండి ఆ భగవంతుడు అంటే ఇప్పుడు వేరే కాదన్నారు కదా, అపరోక్షం కాదన్నప్పుడు పరమాత్మ స్వరూపుడైనటువంటి వాడు. ఆయన అనుగ్రహం ద్వారా మనకు ఆ స్వరూపాన్ని తెలుసుకుంటే సులభమై సాధకుడైనటువంటి వానికి ಯಾರು ಕರ್ಮಗಳ ಅನುಷ್ಠಾನದಲ್ಲಿ ఎవరైతే కర్మలు ఆచరిస్తారు చూడండి, వాళ్ళు ఆలస్యವಿಲ್ಲದವರಾಗಿ ಮುಂದುವರಿಯುವರೋ ಅಂತವರಿಗೆ ಪ್ರಜ್ಞಾನಂತನಾದ ಆ ದೇವನು ತಾನೊಬ್ಬನೇ ಎಂಬುದನ್ನು ತಿಳಿಸಿಕೊಟ್ಟಿ ತನ್ನ ಮಹಿಮೆಯನ್ನು ಸರ್ವಜ್ಞಾತುಗಳನ್ನು ಮನಗಾಣಿಸಿಕೊಡುವನು. కాబట్టి
ఈ కర్మలు చేసే దాంట్లో ఏదేదో ఉందనుకుంటున్నాం కదా, ఈ కర్మల యందు అంత ప్రయోజనము లేదు అనేటువంటి బుద్ధిని కలిగిస్తాడు. దీన్ని విడిచిపెట్టమని ఆయన చెప్పలేదు, మన బుద్ధిలోనే కలుగుతుంది. దీనివల్ల ప్రయోజనం లేదు అనే ఆ విధంగా చేసి ಎಂಬುದನ್ನು ತಿಳಿಸಿಕೊಟ್ಟು ತನ್ನ ಮಹಿಮೆಯನ್ನು ಸರ್ವಜ್ಞಾತಗಳನ್ನು ಮನಗಾಸಿಕೊಡುವನು. ಹೀಗೆ ಸೂರ್ಯನ ಆರಾಧನೆಯು ఇంద్రియగల నిగ్రహ రూపవాద మొత్తానికే మళ్ళీ ఇటుక రావాల్సిందే. వాటికి అది మాత్రం రావాల్సిందే చూడప్ప. అందుకే గుణాదులు ఇవి. ఆ ఇంద్రియాలను ఎట్లా నిగ్రహించాలా అనేది బాగా తెలిసిండాల. అంతేకాదు నేను నాది అనేటివి ఈ రెండు పదాలు అహంకారం ఓంకారాలు ఇవి రెండు నేనని మనం వాడుతుంటాం కానీ ఈ నేననే దానికి మనకు అర్థమే లేదు. నేనని అందరూ వాడుతుంటారు. చెప్పండి నేనంటే ఏమని చెప్పండి చూస్తాం. నాది అని అంటాడారు. నాది అన్నావు కదా, ఈ దేహం నాది అన్నప్పుడు దేహంతోనే నేను అనుకునేవాడు నాది అంటాడా, వేరేవాడు అంటాడా? వేరేవాడు ఎట్లా అంటాడు? నీవు ఇప్పుడు ఈ దేహం నాది అన్నప్పుడు ఈ దేహంతో తయారైన నేనే నువ్వే కదా అనాల్సిండేది. అట్లే వాడు ఉండేది. ఇప్పుడు ఇది నీవు ఎట్లా అంటాడావు అంటే ఇట్లా అనుకుంటాడా మనం. మొదట దేహేంద్ర సంఘాతం అంతా నేననే భావం మన దగ్గర ఉంది, ఉందే లేదా? ఈ నేను ఉపయోగించుకొని ఇది నాది అంటాడా లేదు కదా. మరి నిజంగా ముందు ఇది నాదనే దానికి ముందు ఆడే ఉందా లేదా, నేనులోనే ఉందా లేదా? ఇది అంటే ఉంది కదా, మరి నాది అంటాడావు. ఇది ఇక్కడ పొరపాటు జరిగింది మనకి. మన స్వరూప జ్ఞానం ద్వారా తెలుసుకోవాలా అని. ఇప్పుడు నేను స్వరూప జ్ఞానానికి ఇవ్వాలి కదా. అవును, నేనంటే ఇప్పుడు ఇది లేదు, ఇంకా దేహం లేదు, నాదనే పని ఆడుంది. పరమాత్మ స్వరూపంలో నాదనేది లేదు. స్వరూపానికి పెట్టుకో. అందుకే చెప్పిండేది నాది అనేయాల్సి వచ్చినాడైతే నేననేవాడు వేరే ఉండాలా అని చెప్పేది. దాన్నే మొదటి బోధకు వెళ్తుంది కదా. నేను నాదని పదం వాడుతున్నావు కదప్ప. నేను నాదనేప్పుడు ఆ నాదనేది నేననేవానికంటే వేరే ఉండాలా అని చెప్పినాము. ఇప్పుడు కూడా ఈ దేహము నాది అని అంటాడు. ఈ దేహం నాది అనే దానికి నీకు సంబంధం లేదు. దేహానికి కూడా స్వతంత్రుడు ఉన్నాడు. అంటే ఆత్మస్వరూపంలోనే ఇవన్నీ పడినాయి అంతేగాని నీది కాదు. ఆత్మస్వరూపం దాంట్లో ఉండే కాబట్టి ఆయన నాదనేకి అధికారం, ఈ చెయ్యి నాదనేకి నాకు అధికారం ఉంది. ఈ చెయ్యి నాకు లేకపోతే నేను నా అధికారం ఏముంటుంది నాకు? అట్లా ఆ నాది అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే దాన్ని ఉపయోగించేవాడు ఒకడు ఉన్నాడు. ఆ స్వరూపం మంది ఏం చెప్పేకి ఆ ఉదాహరణ అది అక్కడ. ಹೀಗೆ ಸೂರ್ಯನಾದ ಇಂದ್ರಿಯಗಳ ನಿಗ್ರಹವಾದ ಯೋಗವನ್ನು ಒದಗಿಸಿಕೊಟ್ಟು అంటే అనుకూలపరుస్తుంది అనమాట. అంగడికి పోవాలంటే ఏముండాలి మన దగ్గర? అట్లా పరమాత్మ ప్రాప్తి కావాలంటే ఈయన మనకి ఇవన్నీ ఒదిగిస్తాడనమాట. ఓహో వీళ్ళకి అట్లుంది కాబట్టి అటువంటి బుద్ధి, అటువంటి జ్ఞానము, అటువంటి సంస్కారము ఇవన్నీ కలిగజేస్తాడన్నమాట. ఒదిగిసికొట్టు సాధకనನ್ನು ಅಂತರ್ಮುಖನಾಗಿ ಮಾಡುವುದು. ಬಾಹ್ಯ ವಿಷಯಾల నుంచి విడిచిపెట్టి అంతర్ముఖపరుస్తాడు. ఆగ సాధకను తన అధ్యాత్మ యోగವನ್ನು అడ్డి ఆటంకಗಳಿಲ್ಲದೆ వారికి ఎటువంటి ఆటంకాలు ఉండకలేదు. ఇప్పుడు అవన్నీ లేకోకుండా పోతే, వాళ్ళ అనుగ్రహం లేకపోతే అడుగడుగునా ఆటంకాలే ఉంటాయి మనకి. ఏమబ్బా శ్రవణకు రాలేదంటే ఇంట్లో పని ఉండప్ప, ఏటికి ఆటంకాలు వస్తాయంటే ఆ సాధనలు లేదు, మనం వాళ్ళ అనుగ్రహం పొందలే, దానికి ఆటంకాలు కలుగుతుంటాయి. ఎవడైతే ధైర్యంగా ఆటంకాలు దాటాలంటే ఆయన ఆరాధన చేస్తే ఆయనే తప్పిస్తాడు. ఈ టైంలో ఈయనకి ఇచ్చి మళ్ళీ కావాలంటాడు. మనకు అటువంటిది లేదు కదా, కాబట్టి ఈ ఆటంకాలన్నీ కలుగుతాయి. ఆటంకం లేకుండా ముందు వరుసను ఎంబ అభిప్రాయం ఇంతలో తెలుస్తుంది. కాబట్టి ఈ విధంగా ఆ భగవంతుడు అంటే మొత్తం అంతా దేవతలు ఉండారు. వీళ్ళని మనము తీసివేసిన పని లేదు. వీళ్ళందరూ కూడా మనకు సహాయకులే. ఎందుకంటే మన ఇంద్రియాలకి దీనికంతా వాళ్ళ అధిష్టాన దేవతలుగా ఉండారు. వాళ్ళ అనుగ్రహం ఉంటేనే మనం పోగలుగుతాం. మరి అటువంటిప్పుడు వాళ్ళని తాస్కారం చేయకూడదు అంటుంది శాస్త్రం. వాళ్ళని తాస్కారం చేయొద్దండి, వాళ్ళని ఉపయోగించుకోండి. ఉపయోగించుకోవాలంటే వాళ్ళని స్తోత్రం చేయండి, ఆరాధన చేయండి, వాళ్ళే ఉపయోగపడతారు. ఆ విధంగా ఉపయోగించుకొని మనం మన స్వరూపాన్ని తెలుసుకునే మార్గము అని చెప్పిన. ఓం అసతోమ సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావతు సహనౌ భునక్తు సవీర్యం కరవావహై తేజోధీతమస్తు మా విద్విషావహై. ఓం పూర్ణమదః పూర్ణమిదం దక్ష్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి.